the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. Hallelujah. 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 యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. Hallelujah. 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 దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన మహిమను, ఆయన నామములో జీవిస్తున్న నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క చిత్తానుసారము, దేవుని సంకల్పమును బట్టి, దేవుని యథార్థమైన కృప, ఆయన మహిమను బట్టి ఈరోజు మన మధ్యలోకి ఒక మాసంకు సరిపోయేంత ఆత్మీయ ఆశీర్వాదమును, ఆయన సువార్తను మనకిచ్చి ఉన్నాడు. అదేమనగా మార్కు సువార్తను పూర్తిగా ఈ రోజు నుండి ఆగస్ట్ 22వ తారీఖు వరకు కూడా మార్కు సువార్తను బోధించమని దేవుడు పలికాడు. దాన్ని బట్టి ఈరోజు ప్రారంభిస్తున్న ఈ గొప్ప కార్యానికి మీరందరూ కూడా ఆహ్వానితులే. మీరు చేయాల్సిందల్లా ఒకటే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోకుండా ఓపికగా యేసుక్రీస్తు మీద ప్రేమ ఉన్నవారు, సువార్త మీద అతి ఆశీర్వాదం కలిగిన వారందరూ కూడా ఎలా అయినా సరే ఈ లైవ్ లో పాల్గొని పూర్తి లైవ్ ను వీక్షిస్తూ మార్కు సువార్తను పూర్తిగా నేర్చుకునే ఆశీర్వాదమును మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. కావున మీరందరూ కూడా సువార్తలు ధ్యానించండి. ముందుగా ప్రార్థన చేసుకొని దాని తర్వాత మనం అంశంలోకి వెళ్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించటము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచన కర్త, ఆది సంపూర్ణుడా, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. ఇదిగో నాయన, నీ చిత్తానుసారము, నీ కృపను బట్టి, నీ ఆత్మీయ ఆశీర్వాదమును బట్టి ప్రభా, ఇదిగో నేను మార్కు స్వార్థను బోధించుండగా ప్రభా తండ్రి ప్రభా, నన్ను ముందుగా తండ్రి క్షమించి నా పాపాలన్నిటి కూడా కడిగి రక్తంతో శుద్ధీకరించి నా పాపాలని కడిగి వేసి అయ్యా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం ప్రకారం తండ్రి, ఇదిగో నాయన, నన్ను మబ్బులకు అడ్డున్న నా పాపాన్ని తొలగించి తండ్రి స్నోలా నా పాపాన్ని పూర్తి కడిగి నన్ను స్వీకరించు స్వామి. నా ఆలోచనల ద్వారా చేసిన తప్పును, నా మాటల ద్వారా చేసిన తప్పును, నా ఆత్మ ద్వారా చేసిన తప్పును, మా కళ్ళ ద్వారా చేసిన తప్పును, మా క్రియల ద్వారా చేసిన తప్పును క్షమించి నన్ను నీ బిడ్డగా నీ ఆశీర్వాదంతో మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నీ ఆత్మను నాపై కుమ్మరించి ఇదిగో నాయన మార్కు సువార్తను బోధించేటప్పుడు తండ్రి ఈ పూర్తి మాసమును ప్రభా తండ్రి నీ ఆదరణలో ఉంచుకో ప్రభా. ఎన్నో గొప్ప విషయాలు తండ్రి ప్రభా నాతో మాట్లాడి ప్రజలకు బయలుపరచండి తండ్రి. సువార్తను ఎందుకు బోధిస్తున్నామో అది కూడా బయలుపరచండి నాయన. అయ్యా, నీ నామ నిమిత్తము, నీ మహిమార్థము, నీ సత్యమును బోధించుటకు ప్రభా సిద్ధపడ్డ నన్ను ఎటువంటి అనారోగ్యమును, ఎటువంటి సాతాను క్రియలు, ఎటువంటి మాంత్రిక తాంత్రిక శక్తులు, ఎటువంటి దురాత్మ శక్తులను ఆవరించకుండా నన్ను చుట్టుముందు నీ దేవతలను ఉంచి నా ఆత్మను నీ ఆత్మతో చిత్తపరిచి రోమా 8:16 ప్రకారం తండ్రి ప్రభా నన్ను స్థిరముగా నిలబెట్టము తండ్రి. నాతో ఈ కార్యంకు పూనుకున్న ప్రతి ఒక్క టీం మెంబర్స్ ని ఆదిలో ఉంచుకొని నీ చిత్తానుసారం మమ్మల్ని ఆశీర్వదించమని మా నాథుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన అన్నిటికి ఇవ్వండి, మా అప్పులు మేము మన్నించండి, దేవరవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలు ఆశీర్వడ్డ వారు మీరే. ఆశీర్వరగనే ప్రార్థించండి. దేవుని ప్రసాదము చెత్త నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలు ఆశీర్వడ్డ వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వరగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మల మా కొరకు ఇప్పుడు ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు ధ్యానించుదము. Reading from the book Gospel of St. Mark, chapter 1, verses 1 to 5. కొత్త నిబంధన మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యెషయా ప్రవక్త రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధపరచుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గము సిద్ధపడినట్టులా ఆయన తొవ్వను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనేడు బాప్టిజం పొందవలేనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యూదాదేశ వాసులందరూ యెరూషలేము పూర్వవాసులెల్లరూ అతనిని సంప్రదించిరని తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండగా యోర్దాను నదిలో యోహాను వారికి బాప్టిజం ఇచ్చుచుండెను. ఆమేన్. ఏలిన వారి సువార్త ప్రకటన. క్రీస్తువాయనలేని నీకే మహిమా కలుగునుగాక. దయబిడ్లరా, మార్కు స్వార్థలో మనము స్వార్థగా వెళ్ళడానికి మునుపు ఈ మార్కు గురించి తెలుసుకుందాం. మార్కు గురించి తెలుసుకున్న తర్వాతనే మనం స్వార్థను ధ్యానిస్తాం. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్క్ ఎవరు? మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మార్క్ అనే వ్యక్తి ఎవరు? ఈ మార్క్ వచ్చి ఈయన పేరు ఉట్టి మార్క్ కాదు, ఈయన పేరు జాన్ మార్క్. జాన్ మార్క్ అనగానే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈయన పేరు ఉట్టి మార్క్ కాదు, జాన్ మార్క్. ఒకసారి అపోస్తల కార్యము యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 12 వర్సెస్ 12 చూద్దాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 12వ వచనము. అతడు అటులా తెలుసుకొని మార్కు అనే మారుపేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలా మంది ప్రజలు చేరి ప్రార్థించుచుండిరి. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది ఏంటంటే ఇతని పేరు మార్క్ మాత్రమే కాదు, ఇతని ఫుల్ నేమ్ జాన్ మార్క్. జాన్ మార్క్, ఈయన ఫుల్ నేమ్ జాన్ మార్క్. వీళ్ళ అమ్మగారి పేరు మేరీ. ఇప్పుడు మేరీ అనగానే మదర్ మేరీ అని అనుకోవద్దు. మదర్ మేరీకి జాన్ మార్క్ కి ఎటువంటి సంబంధము లేదు. సంబంధం లేదు అంటే చుట్టరికం లేదు అంటున్నాను, అంత సంబంధం ఏం లేదు అంటున్నాను నేను. మేరీ అనగానే డైరెక్ట్ మదర్ మేరీ అని డైరెక్ట్ గా మీరు అలా ఆలోచించుకోకూడదు. మేరీ పేరుతో చాలా మంది ఉన్నారు. సో మేరీ అనగానే జాన్ మార్క్ తల్లి పేరు మేరీ. ఇది మనము అపోస్తల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. ఈ మేరీ అనే కుటుంబము ఈ జాన్ మార్క్ అనగా మార్కు సువార్త రాసినటువంటి మార్క్ అపోస్తలు మార్కు ద డిసైపుల్ మార్క్
మార్క్ వచ్చి ఎప్పుడు యేసు ప్రభుని ఆరాధించేవాడు, ప్రార్థన చేసేవాడు. వీళ్ళ కుటుంబంలో ఈ తల్లి అయిన మేరీ మరియు జాన్ మార్క్ ఇద్దరు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. వీరి ఇంట్లో ఎప్పుడు నిత్యము ప్రార్థనలు జరిగేవి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం అదే చూస్తున్నాము. పేతురు ఎప్పుడైతే సరసాల నుంచి బంధింపబడి వస్తున్నాడో తను మార్క్ ఇంటికి వెళ్ళాడు. ఆ మార్క్ ఇంట్లో ప్రార్థనలో పేతురు పాల్గొన్నట్టుగా మనము అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాము. అదే కాక జాన్ మార్క్ అనే వ్యక్తి ఏ ప్రాంతం వాడు? ఇతను ఒక గ్రీక్ కి చెందినవాడు. గ్రీక్ నగరంలో గలిలియా పట్టణంలో ఉన్నవాడు. ఇతను గ్రీక్ భాష చాలా బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడేవాడు. ప్లస్ ఇతని పని ఏంటంటే, ఇతని వృత్తి ఏంటంటే ఇతను ఒక ఫిషర్ మ్యాన్, చేపలు పట్టేవాడు. అయితే ఈ మార్క్ చాలా గొప్ప విషయం, సత్య విషయం మీకు ఏం తెలియాలంటే, మార్కు సువార్తలో ఎక్కడ మార్క్ పేరు రాయబడి లేదు. మార్కు సువార్తలో మార్క్ పేరే రాయబడి లేదు. అర్థమైందా? జాన్ మార్క్, ఒరిజినల్ నేమ్ జాన్ మార్క్. దానికి ప్రూఫ్ అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. తల్లి గారు పేరు మేరీ. ఓకే, జాన్ మార్క్ గ్రీక్ భాషను బాగా తెలిసినవాడు. గ్రీక్ భాషను బాగా అవలీవలుగా బాగా శుద్ధంగా మాట్లాడే వ్యక్తి. పైగా తను గలిలియా సముద్రం తీరున ఇతను చేపలు పట్టే ఒక వ్యక్తి. మార్క్ తల్లి, మార్క్ భాష, మార్క్ ఒక ఆక్యుపేషన్ అనగా తన ఉద్యోగం ఏంటి, తను ఏం చేసేవాడు అనేది మీకు చెప్పాను. ఈ మార్కు ఎక్కువ శాతము చరిత్ర చెప్తున్నట్టు తను సహేరియా పట్టణంలో చరిత్ర చెప్తున్నట్టు సహేరియా లిబేరియా అనే ప్రాంతంలో పుట్టి ఉంటాడు. బార్న్ ప్లేస్. సహేరియా లేదా లిబియాలో పుట్టి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ మార్క్ అనే వ్యక్తి, ఈ అపోస్తలు యేసు ప్రభువుని గట్టిగా నమ్ముకోవడానికి ఇద్దరు వ్యక్తులు దానికి ప్రధానమైన వారు. మొదటి వారు పునీత పేతురు, సెయింట్ పీటర్, సెయింట్ పాల్. పౌలు గారు, పేతురు గారు బాగా సేవలు నడిపించేవాడు. పేతురు సరిగా మాట్లాడలేని వాడు. ఎలా అయితే మోషే చేతి కింద ఆరోన్ ఒక ఇంటరప్టర్ గా, అనగా భాషను అనువాదించి చెప్పడం, లేకపోతే దేవుని మాటలు పేతురు వింటే ఆ పేతురు భాషను ఈ మార్క్ మాట్లాడేది. మార్క్ ఇస్ అ ఇంటరప్టర్. టు సెయింట్ పీటర్. అర్థమవుతుందా? మార్క్ అనే వ్యక్తి పేతురుకి మాట సాయం చేసేవాడు. పేతురు మాట్లాడినప్పుడల్లా, పేతురు ఎప్పుడైతే ఏ సిచ్యువేషన్ గ్రీక్ భాష మాట్లాడలేడు, ఇంకేదైనా మాట్లాడలేని పక్షాన ఉంటే పేతురు ఏం మాట్లాడాలని కోరుకునేవాడో అది మార్క్ చెప్పేవాడు. మార్క్ ఆ మాటలను ప్రజలకు చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇతను పునీత పౌలు చేతి కింద కూడా సేవ చేశాడు. పునీత పౌలు చేతి కింద సేవ చేశాడు. మార్క్ బరవనస్ కి చుట్టం, కజిన్ బ్రదర్ అవుతాడు. ఇతనికి కజిన్ అవుతాడు. ఒకసారి
మొదటి పేతురు 5:13 చూద్దాం. మొదటి పేతురు 5:13 చూద్దాం. మొదటి పేతురు 5:13 మీ వలె ఎన్నుకోబడిన బేబిలోనియలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలు అందించుతున్నది. అటులనే నా కుమారుడు మార్కు కూడా క్రీస్తు ప్రేమపూర్వకమగు ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు అర్పింపుడు. ఎందుకు ఈ వచనం చెప్పడం జరిగిందంటే మొదటి పేతురు 5:13 పేతురు చేతి కింద మార్కు పనిచేశాడు. పేతురే తన లేఖనములో స్పష్టంగా రాసి ఇదిగో నా కుమారుడు అన్నాడు. సో పేతురు కుమారుడు అనగానే ఇప్పుడు పేతురు కొడుకు మార్కు కాదు. కుమారుడు అంటే దైవత్వ భాషలో, దివ్యమైన భాషలో, మన క్రైస్తవ భాషలో అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం కదా, అట్లా పేతురు చేతి కింద పనిచేశాడు మార్క్. ఎలా అయితే మోషే చేతి కింద ఆరోన్ పనిచేశాడు, సామువేల్ చేతి కింద సౌలు, దావీదు ఎలా పనిచేశారు, మరి ఎలీషా చేతి కింద ఎలీషా పనిచేశాడు, ఎలీషా చేతి కింద గెరిషోన్ పనిచేశాడు. గెరిషోన్ చేతి కింద ఎలీషా చేతి కింద పనిచేసినాడు ఎవరు? దీన్ని పర్టికులర్ గా టార్గెట్. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మొదటి పేతురు 5:13 ప్రకారము మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేతురు చేతి కింద మార్క్ పనిచేశాడు. ఇది మీకు కన్ఫర్మ్ అవ్వాలి ఫస్ట్. ఓకే, అదే విధముగా ఒకసారి అపోస్తుల కార్యం 4:36 వెళ్దాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అపోస్తుల కార్యము 4:36 మరియు 13:5 అపోస్తుల కార్యం 4:36 సైపాసు దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపను వాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తులు బరనబా అని పిలుచుచుండిరి. బరనబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అపోస్తుల కార్యం 4:36 మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ చదవమ్మా. అపోస్తుల కార్యం 4:36 సైపాసు దేశమున జన్మించిన సైప్రసు దేశమున లేవి గోత్రముకు చెందినవాడు యోసేపు అనబడు ఒక్కడు ఉండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి. అపోస్తులు అతని బరబ్బా అని బర్నబా అని పిలిచేవారు. క్రైప్రస్ దేశంలో లేవి గోత్రుడగు యోసేపు అనే వ్యక్తిని బర్నబా అని పిలిచేవారు. ఈ బర్నబాకి కజనే ఈ మార్క్. దాన్ని బట్టి మార్క్ ఏ గోత్రం చెందినవాడు అయినా ఇప్పుడు ఇక్కడ మార్క్ ఏ గోత్రం చెందినవాడు అయినాడు? లేవి గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు లేవి గోత్రుల పని ఏంటి? లేవి గోత్రులందరూ కూడా ప్రీస్టర్స్ గా ఉంటారు. ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ అవ్వద్దు. మరియమాత కూడా, నేను పూర్వంలో నా వీడియోస్ లో చెప్పినట్టు మరియమాత కూడా లేవి గోత్రానికి చెందిన ఆవిడ అని చెప్పాను. సో ఆ మరియమాత ఈ మరియమాత ఒకటి కాదు. యేసుని తల్లి మరియమాత వేరు, మార్క్ కి తల్లి ఉన్న మేరీ వేరు. మళ్ళీ చెప్తున్నా, యేసుని మరియ తల్లి వేరు, మార్క్ తల్లి మేరీ వేరు.
గోత్రం ఒకటే కలుస్తుంది కదా, లేవి గోత్రీయులు, వీళ్ళు ప్రీస్టెస్ గా ఉన్నారు. ఇంతవరకే చెప్పగలం, అంతకు మించి మనం అక్కడ చెప్పలేం. ప్లస్ బరనబాస్ కి మార్కు కజిన్ అవుతాడు, చుట్టం అవుతాడు. దానికి అపోస్తల కార్యము 4:36 ఒక ప్రూఫ్. రెండవది అపోస్తల కార్యం 13 5 యాక్ట్స్ 13:5. అర్థమవుతుందా? నేను ఫాస్ట్ గా పోతున్నాను. అర్థమవుతుందా? చాలా ఫాస్ట్ గా పోతున్నానా? నాకు అర్థమైంది. నీ మట్టి బుర్ర కదా అర్థం కాదు కదా. వెట్టి ప్రమాణాలు చేస్తే మట్టి బుర్రనే వస్తుంది. హాలని వరిస్తున్నాడు. దీన్నే టార్గెట్ బిస్కెట్ అంటుంది. అది తింటే అట్లా టార్గెట్ చేస్తాం. అపోస్తల కార్యం 13:5 4-5 చదువు. 4-5. పవిత్రాత్మచే పంపబడిన బరనబాను సౌలును సెలూసియాకు వెళ్లి అక్కడ నుండి ఓడనెక్కి ప్రయాణించి సైపాసుకు వచ్చిరి. వారు సలామీసు చేరుకొని అక్కడ యూదులు ప్రార్థన మందిరములలో దేవుని వాక్కును బోధించిరి. యోహాను అను ఉపచార్యకుడు వారికి తోడ్పడుచుండెను. జాన్ మార్క్ అని లేదు అక్కడ. యోహాను జాన్ మార్క్ అని లేదా? సరే, నేను చెప్తా. ఈ బర్నబా సౌలు, మరి సౌలు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, ఈ సౌలే పౌలు. ఎందుకంటే అపోస్తల కార్యం 13 చెప్తున్నాను నేను. అంటే 9 అధ్యాయానికి సౌలు అనే వ్యక్తిని పౌలుగా మార్చేశారు. తన నామకరణ చేంజ్ చేయడంలో కూడా పేరు కొంచెం అట్లా అయింది. సో దాన్ని బట్టి ఈ సౌలు వేరు పౌలు వేరు అనుకున్నారు. మళ్ళీ ఆయన బర్నబా సౌల్ అన్నబడు పౌలు ఇద్దరు కలిసి ఓడనెక్కి అనగా పడవెక్కి బర్నబా తన సొంత స్థలమైన సైప్రస్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? బర్నబా అనే వ్యక్తి అనగా బర్నబా అన్నబడు యోసేపు అన్నబడు లేవి గోత్రుడైన క్రైప్రస్ అతను పుట్టిన స్థలానికి వస్తారు. వచ్చి అక్కడ ఆలయంలో వాక్యాన్ని బోధిస్తుంటే ఆ వాక్యంలో పాల్గొంటూ ఆ వాక్యంలో సాయపడ్డానికి మార్క్ అనగా జాన్ మార్క్ అనే వ్యక్తి బర్నబాకి పౌలుకి సహాయము చేస్తున్నాడు. హల్లెలూయా. ఎలా అయితే ఇప్పుడు నా చేతి కింద మీరందరూ ఒకరు ప్రాంతం వారు, ఒక్కొక్క అన్య మతస్థు వారు, క్రైస్తవులు, కథలందరూ నా చేతి కింద పనిచేస్తున్నారో అలా జాన్ మార్క్ కూడా పౌలు చేతి కింద బర్నబా చేతి కింద పని చేసేవాడు. అర్థమవుతుందా? క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చెప్తావా? మళ్ళీ ఆన్సర్ ఏంటంటే నన్ను అడుగుతున్నావు బ్రదర్, టార్గెట్ చేస్తున్నావు బ్రదర్ అంటావా? టార్గెట్లు గిరిలకి ఏమి అవకాశం లేదు. నువ్వు ఏం మొరిగినా ఎవడ పట్టించుకోండి. నేను ఏం చేయాలో నేను అదే చేస్తా. హల్లెలూయా. నీకు జ్ఞానం ఇవ్వాలి, జ్ఞానం ఇచ్చి తీరుతా. నేను కరెక్షన్ చేయాలి, కరెక్షన్ చేసి తీరుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇటు విధంగా జాన్ మార్క్ ఒక ఇంట్రడక్షన్ ఇలా వెళ్ళింది. మళ్ళీ రిపీట్ చేస్తాను. జాన్ మార్క్ అనే పేరు అపోస్తల కార్యం 12:12 ఉంది. ఇతను తల్లి పేరు మేరీ. యేసుని తల్లి మేరీ కాదు, ఆయన వేరు. అయితే ఈ జాన్ మార్క్ అనే వ్యక్తి పౌలు చేతి కింద బర్నబా చేతి కింద పనిచేశాడు, సేవ చేస్తున్నాడు. ఇప్పుడు పౌలు అంటే ఎవరో మీకు అందరికీ తెలుసు, కానీ బర్నబా అంటే మీకు తెలియదు. బర్నబా అనే వ్యక్తి క్రైప్రస్ స్థలంలో లేవి గోత్రీయుడు. అతని పేరు యోసేపు, కానీ అతని అపోస్తలులు అందరూ కలిసి బర్నబా అని పిలిచేవారు. ఈ బర్నబాకి మార్క్ ఒక కజిన్ అవుతాడు. కజిన్ అంటే అన్ననా తమ్ముడా ఏంటి అనేది రాయబడి లేదు. గుప్తంగా క్లియర్ గా రాయబడి లేదు, స్పష్టంగా రాయబడి లేదు. కావునందున కజిన్ అనే పిలుస్తాం. అయితే ఈ బర్నబా లేవి గోత్రుడు కాబట్టి మార్క్ బర్నబాకి కజిన్ కాబట్టి సో మార్క్ కూడా లేవి గోత్రానికి చెందిన వాడు. లేవీలు అంటే లేవి గోత్రంలో ఉన్నవారు గురువులుగా, ప్రవక్తలుగా, సేవకులుగా, దేవుని ప్రత్యేకమైన సేవా గుంపుగా పిలువబడుతుంది. ఇది మీకు అన్ని క్లియర్ గా అర్థం అవ్వాలి. పేతురు చేతి కింద సౌలు బర్నబా చేతి కింద పనిచేస్తుంది ఎంత వాస్తవమో, పేతురికి ప్రధానంగా మార్క్ ఎక్కువగా పనిచేశాడు. సేవ ఎక్కువ పేతురు చేతి కింద చేశాడు.
పేతురుకి మాట సాయం చేసేవాడు. అంటే పేతురు ఎక్కడ మాట్లాడలేడో అక్కడ ఈ మార్క్ మాట్లాడేవాడు. మార్క్ గ్రీక్ భాష బాగా వచ్చు, చాలా స్పష్టంగా గ్రీక్ భాష మాట్లాడేవాడు. మార్క్ చేసే పని ఎలా ఏంటంటే చేపలు పడ్డం అతని పని. ఇది మనము 1 పేతురు 5:13 మనము చూసాం. ఇది మార్క్ ఒక చరిత్ర. మార్కు సువార్తలో ఎక్కడ కూడా తన పేరు కనిపించదు. మార్కు సువార్తలో మార్క్ పేరు అనేది లేదు, తన సువార్తల్లో తన పేరు లేదు. అంటే యేసుక్రీస్తుతో మార్క్ పని చేయదని అర్థం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మార్క్ యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా చూడలేదు, యేసుక్రీస్తు ట్రావెల్ చేయలేదు, యేసుక్రీస్తు తను జీవించలేదు, యేసుక్రీస్తు ఎన్ని కార్యాలు చూడలేదు. మరి యేసుక్రీస్తు జీవిత చరిత్రను మార్క్ ఎలా రాశాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే అన్ని ఇవ్వాలే చెప్పేది, ప్రతిరోజు ఒక్కొక్క సత్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు. సో రేపు ఎల్లుండి ఎందుకు మార్క్ ఎటు విధంగా మార్క్ యేసుక్రీస్తు జీవితాన్ని రాయగలిగాడు, యేసుక్రీస్తు తను ప్రయాణం చేయనప్పుడు తన యేసుక్రీస్తు జీవితాన్ని ఎలా రాశాడనే మర్మం. ఇప్పుడు ఈ మర్మంలో నీకు అర్థం కావాల్సిన ప్రశ్న ఏంటంటే, మార్క్ యేసుక్రీస్తుతో ట్రావెల్ చేశాడా లేదా, ఇది ఒక పెద్ద ప్రశ్న. సో అన్ని ఇవాళ చెప్పడంతో అర్థం కాదు. నీకు బ్రీఫ్ హిస్టరీ, మార్క్ జీవిత చరిత్రను ముందుగా నీకు చెప్పేశాను వాక్యాధారాన్ని బట్టి. సో మార్క్ యేసుక్రీస్తు ప్రయాణం చేశాడా లేదా అది మనం మార్కు సువార్తల్లో తెలుసుకుందాం. ఇదే కాక మీకు అందరికన్నా చాలా గొప్ప విషయం తెలవాల్సిన విషయం ఏంటంటే, సువార్తల్లో మొదటి సువార్తనే ఈ మార్క్. ఫస్ట్ గాస్పల్ ఇస్ మార్క్. మనం బైబిల్లో చూస్తే ఒక ఆర్డర్ పోతుంటుంది. ఇలా మత్తయి, మాథ్యూస్ గాస్పల్, మార్క్స్ గాస్పల్, లూక్స్ గాస్పల్, నాలుగోది జాన్స్ గాస్పల్. ఈ 4 సువార్తల్లో మొదటిగా రాయబడ్డది మార్కు సువార్త, ద ఫస్ట్ గాస్పల్. అయితే ఈ మార్కు సువార్తను ఎందుకు ముందు పెట్టక మత్తయి సువార్త ఎందుకు ముందు పెట్టారనేది మరొక అంశం. ఇది కూడా నీకు సువార్త చదవంగా తెలుస్తుంది. అన్ని ఇవ్వాలే చెప్పేది. అయితే ఈ మార్కు సువార్త ఎప్పుడు రాయబడ్డది అంటే, ఈ మార్కు సువార్త దాదాపు 60వ శతాబ్దం నుండి 70వ శతాబ్దం మధ్యలో రాయబడ్డది. ఏడి అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ జీసస్. బీసీ తెలుసుకోవాలి మీరు, బైబిల్లో ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. బీసీ, ఏసీ. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. రాసుకోండి, కంపల్సరీ రాసుకోవాలి. ఏడి అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ జీసస్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఈ రెండు కంపల్సరీ రాసుకోండి. యేసుక్రీస్తు పుట్టక మునుపు, యేసుక్రీస్తు పుట్టక మునుపు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత. చరిత్ర అనేది ఈ ప్రతి బైబుల్లో ఇది రెండు ఉంటాయి. ఫస్ట్ బీసీ ఉంటుంది, బిఫోర్ క్రైస్ట్. అంతా ఏడి ఉంటుంది, ఆఫ్టర్ డెత్ ఆఫ్ జీసస్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా అనవచ్చు. ఇది రాసుకోండి, ఫస్ట్ ఖచ్చితంగా రాసుకోండి. ఏడి, బీసీ. ఏడి అంటే ఆఫ్టర్ డెత్, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. 4 సువార్తలు, మత్తయి, మార్క్, లూక్, యోహాన్. అందులో మార్కు సువార్త మొట్టమొదటి సువార్తగా రాయబడ్డదని చరిత్ర చెప్తుంది. ఈ మార్కు సువార్త ఎప్పుడు రాశారంటే 60 నుంచి 70, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 60 నుంచి 70 శతాబ్దం వరకు రాయబడి ఉంటుంది. ఇది మీరు రాసుకుంటే నేను నెక్స్ట్ చెప్తాను.
యాంథనీ ఫాలో చేస్తున్నావా? నీ నోట్స్ అంతా నువ్వు సిరాక్కి ఇవ్వాలి. అతను అందరు స్టూడెంట్స్ కూడా నోట్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఓకే, ఫినిష్ రైటింగ్. రాసా అమ్మాయి? అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సింపుల్ లెక్క ఒకటి చెప్పాలి. ఈ లెక్క చాలా వరకు కరెక్టే, రాంగ్ అయి ఉండదు. కానీ ఒకవేళ దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఎప్పుడైతే ఇది చాలా అవసరమైన మాట, ఇక్కడ కూర్చున్నారు అందరూ శ్రద్ధగా వినాలా, వినండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టారో, ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ బార్న్ అని పుట్టారో, దీన్ని ఫస్ట్ ఇయర్ గా లెక్క పెడతారు. ఫస్ట్ ఇయర్ లేదా ఫస్ట్ ఇయర్ లెక్క చెప్పాలి. ఫస్ట్ ఇయర్ అనే చెప్పాలి. ఫస్ట్ ఇయర్ గా లెక్క పెడతారు. అయితే యేసుక్రీస్తు పుట్టి 33 సంవత్సరాలు చనిపోయాడు. క్రైస్ట్ టైం. అయితే యేసుక్రీస్తు 33 సంవత్సరాలు చనిపోయారంటే మార్కు సువార్త 60 సంవత్సరాలు రాయబడ్డది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన డెత్ అండ్ రెజరెక్షన్ తర్వాత రాయబడ్డది. అంటే 60వ శతాబ్దంలో రాయబడ్డది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఇది రాశారనేది ఒక చరిత్ర. యేసుక్రీస్తు మరణించిన తర్వాత 27 ఇయర్స్ తర్వాత రాశారు అనేది ఒక లెక్క, చరిత్ర చెప్తున్న లెక్క. ఒకసారి మీరు కూడా దీన్ని రీచెక్ చేసుకోండి. యేసుక్రీస్తు పుట్టక మునుపు అంటే పాత నిబంధన ఏదైతే ఉందో, ఓల్డ్ టెస్ట్మెంట్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా బిఫోర్ క్రైస్ట్, బీసీకి ముందు. అందుకే పాత నిబంధనలో చూస్తే, గ్రీక్ బైబుల్లో, ఈబ్రూ బైబుల్లో చూస్తే బీసీ అని చాలా చోట రాయబడి ఉంటుంది. బిఫోర్ క్రైస్ట్. పాత నిబంధన అంటే బిఫోర్ క్రైస్ట్. 4 సువార్తల తర్వాత లేదా 4 సువార్తలు కలుపుకొని అయితే పోతుందో, 4 సువార్తల తర్వాత అంటే యేసుక్రీస్తు మరణము తర్వాత, ఆయన పునరుత్థానము తర్వాత మీరు చెప్పాల్సిన మాట ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, AD. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వరకు అర్థమైందో ఏమైనా అర్థం డౌట్స్ ఉంటే ఇప్పుడే అడుగు. నేను డాడీ సువార్తలోకి వెళ్ళిపోతాను. ఇంకా 5 నిమిషాల టైం. ఏం డౌట్ ఉంటే అడుగు. ఇంకా 2 క్వశ్చన్లు వదిలేస్తాను నేను. 2 క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు. ఏంటది? ఎందుకు మార్కు మొదటి సువార్త అన్నప్పుడు దాన్ని మొదటిగా పెట్టకుండా మత్తయిని ఎందుకు పెట్టారు? అవునా? ఇది మొదటి ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏముండే నేను వదిలేసింది? దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ఫాలో అవుతుంది. 2 ప్రశ్నలకు జవాబు చెప్పలేదు నేను. మొదటి ప్రశ్న, మార్కు సువార్త ముందుగా రాయబడ్డప్పుడు అది ముందుగా పెట్టాల్సింది. మత్తయి సువార్త ఎందుకు ముందు పెట్టారు? ఈ ప్రశ్నకు జవాబు ఇస్తా అన్న. ఇంకో ప్రశ్న ఏంటి? ఇది చెప్తున్న సువార్త కదా. 33 సంవత్సరాలు యేసుక్రీస్తు చనిపోయినాక రాయబడ్డారు. 2 క్వశ్చన్స్ లో ఒకటే క్వశ్చన్ చెప్పినా నేను. ఇంకో క్వశ్చన్ ఏంటి? ఎస్, మార్కు సువార్తలో మార్క్ అనే పేరు రాయబడలేదు. ఎందుకు? మార్క్ యేసుక్రీస్తు ప్రయాణం చేశాడా లేదా? లేకపోతే తను ఎలా రాయగలిగాడు? యేసుక్రీస్తు చుట్టూరా తిరగనప్పుడు, యేసుక్రీస్తుతో వెంట తను తిరగనప్పుడు యేసుక్రీస్తు జీవితాన్ని తన మొట్టమొదటిగా ఎలా రాయగలుగుతాడు? తన ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు రైట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మార్కు మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు జీవితం గురించి రాసింది. అందుకే పూర్వ వీడియోలో చెప్పాను నేను. ఈ 12 అపోస్తుల్లో మత్తయి ఉన్నాడు, యోహాను ఉన్నాడు. మత్తయి లేవి అని పిలువబడుతున్నాడు. పూర్వ వీడియోస్ చూసుకుంటే, అపోస్తుల వీడియోలు చూస్తే కనుక అది క్లియర్ గా రాయబడి ఉంటుంది. మత్తయే లేవి, లేవియే మత్తయి. సో మత్తయి ఉన్నాడు యేసుక్రీస్తుతో. అవునా? అవునా కాదు? యోహాను కూడా ఉన్నాడు. మరి లూకు లేడు, మార్కు లేడు.
దీని మీద మనం టాపిక్ రెడీ చేసి వీడియో చేద్దామని లోపలనే దేవుడు ఈ సంకల్పం ఇచ్చేసాడు. ఏమని మార్గం సువార్త బోధించుకోండి. ఇప్పుడు అది కూడా చెప్పాలి, ఇది కూడా చెప్పాలి కదా. ఈ 2 క్వశ్చన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు ఫోన్ చేసినా 2 క్వశ్చన్స్, నాకు ఏం క్వశ్చన్స్ అంటే ఇవి 2 అని చెప్పాలి. అర్థమైందా? లైవ్ లో ఉన్నవారు కూడా, ఇక్కడ కూర్చున్నవారు కూడా. చలో ఇప్పుడు మనము మార్క్ ఒక కంప్లీట్ హిస్టరీ నేను చెప్పేశాను. ఇప్పుడు మార్క్ సువార్తలోకి మనం వెళ్దాం. మీరు ఈ సువార్తలోకి వెళ్ళడానికి మునుపు స్టూడెంట్స్ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. ఈ 4 సువార్తల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు యొక్క ఫ్యామిలీ లైన్, వంశావళి రాయబడ్డది తప్ప అపోస్తుల వంశావళి అనేది రాయబడలేదు. డిసైపుల్స్ యొక్క వంశావళి రాయబడి లేదు, స్పష్టంగా రాయబడి లేదు. ఇప్పుడు ఎలా అయితే మనం ఆది కాలంలో చూస్తే జెనసిస్ చాప్టర్ 5 లో ఆదాము వంశం వలి రాయబడి ఉంది. ఆదాం ఫ్యామిలీ ట్రీ, ఎవరికి పుట్టారు, ఏంటి, చుట్టరికం ఏంటి అంతా రాయబడి ఉండదు. పాత నిబంధనలు అంతా కూడా వంశావళి చాలా స్పష్టంగా రాయబడి ఉండదు. రాజుల గ్రంథం చూసినా, దినచర్య చూసినా, లేకపోతే సామ్యుయేలు గ్రంథం చూసినా, ఎక్కడ చూసినా వంశావళి రాయబడి ఉంది. నిర్గమకాండంలో దేవుడు అప్పట్లో సెన్సెక్స్ తీయమన్నాడు. సెన్సెక్స్ అంటే జనాభా లెక్కలు తీయమన్నాడు. సో ఆ జనాభా లెక్కల్ని బట్టి అన్ని గూగుల్ ప్రిపేర్ చేసే విధంగా కష్టపడాలి. చాలా బిజీ ఉంటాం. ఇన్ని ప్రాఫెస్ తీయాలంటే బిజీ ఉంటాం కదా. అందుకే చాలా ప్రార్థన ఫోన్ చేసి ఫోన్ కట్ చేసే మీరు ఫోన్ కట్ చేస్తారంట. ఇంత వర్క్ చేయాలి దానిపైన. నేను పక్కా గూగుల్ నమ్మటం కాదు, గూగుల్లో లేని మర్మాలు కూడా తీసుకుని బయటికి వస్తాను నేను. ఎందుకంటే నేను గూగుల్ తల్లిని నమ్ముకోను, ఏసు తండ్రిని నమ్ముకుంటా. చెప్పు, నేను గూగుల్ తల్లిని నమ్ముకోను, ఏసు తండ్రిని నమ్ముకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఒక జబ్బర్స్ ఛాయ్ పెట్టిస్తే దేవుడిని కుశలంగా తీసుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసువా వందనం. సో వంశావళి అనేది సువార్తల్లో గాని, అపోస్తుల్లో గాని, ప్రకటన గ్రంథంలో గాని రాయబడి లేదు. సువార్తలు 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు వంశావళి రాయబడింది. అందులో తండ్రుల పేరు రాయబడి ఉంది, మొత్తం కుటుంబం పేరు రాయబడలేదు, తల్లి తండ్రుల పేరు డీటెయిల్ గా రాయబడి లేదు. సో గాస్పల్స్ లోకి వెళ్లి అపోస్తుల జీవిత చరిత్రను, వాళ్ళ తల్లిదండ్రులను, ఆలయాలను గుర్తుపట్టలేదు. నువ్వు కంప్లీట్ చదవంగా. ఇప్పుడు చూడండి, పేతురు మార్క్ పేతురు చేతి కింద పనిచేసాడని చెప్పడానికి నువ్వు 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలో చిన్న వచనం అది. సువార్తల్లో బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వంశావళి రాయబడి లేదు. వంశావళి నువ్వు వెతకలేవు. వంశావళి వెతకాలి అంటే నువ్వు పూర్తిగా నూతన నిబంధన చదువుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, యేసయ్యా వందనం. నాకు జ్ఞానం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రం. నాకు చదివించిన యేసయ్యా నీకు స్తోత్రం. నన్ను సరిచేసి ఆశీర్వాదం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం చెప్పరా? స్తోత్రం బ్రదరా, జోరు చెప్తండి. స్తోత్రం యేసయ్యా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము అయితే ఈ 4 సువార్తలు ఎక్కడ కూడా నువ్వు వంశావళిని చూడలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం. ఇప్పుడు మనము మార్కు సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. లేదు, 1 నుంచి 5 వస్తుంది. మళ్ళీ చదువు. కొత్త నిబంధన మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము యెషయా ప్రవక్త రాసిన విధమున నీ మార్గమును సిద్ధమనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గము
ఆయన తొవ్వను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనమును అనేడు బ్యాప్టిజం పొందవలేనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యూదయ దేశవాసులందరూ యెరూషలేము పూర్వవాసులెల్లరూ అతనిని సంప్రదించి వచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండగా యోర్దాను నదిలో యోహాను వారికి బ్యాప్టిజం ఇచ్చుచుండెను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఈ శుభవచనమును అని యోహాను ప్రారంభిస్తూ యేసుక్రీస్తు జీవితాన్ని శుభవచనముగా పోలుస్తున్నాడు. యేసుక్రీస్తు జీవిత చరిత్ర అనేది శుభవచనము, గుడ్ న్యూస్. ఈ శుభవచనముతో పోలుస్తున్న ఈ మార్కు ముందుగా ప్రవక్త అయిన యెషయా గురించి, యెషయాలో రాయబడిన ఒక మాట గురించి పలుకుతున్నాడు. ఇక్కడ రెండు కూడా మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మనం తీసుకోవచ్చు. Praise the Lord. Praise the Lord. ఇక్కడ మార్కు మాట్లాడుతూ యెషయా గ్రంథము 61వ అధ్యాయము ప్లస్ 40 అధ్యాయం కూడా మీరు తీసుకుంటారు. 40 అధ్యాయంలో 3వ వచనం చూడొచ్చు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదవమా ఒకసారి. పాత నిబంధన యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. అదేవిధంగా యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 40 అధ్యాయం 3వ వచనం. ఒక శబ్దమిటుల పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు. ఆమేన్. ఆమేన్. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంను ఆధారంగా తీసుకొని మార్కు చెప్తున్నాడు. ఆనాడు యెషయా పలికిన పలుకు అక్కడ రాయబడింది క్లియర్ గా. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం రాయబడింది క్లియర్ గా, 1-2 వచనాలు. ఆనాడు యెషయా లేఖనంలో రాసిన దాన్ని బట్టి, ఇదిగో ఎడారిలో ఒక దూత వచ్చును, ఆ దూత చదవమ్మ ఒకసారి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. 2వ వచనం. యెషయా కాదు, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. Praise the Lord. 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 మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా ప్రవక్త రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును యెషయా ప్రవక్త రాయబడిన దాన్ని బట్టి అంటున్నాడు. ఇప్పుడు యెషయా పుస్తకంలోకి వెళ్లి వెతకాలి ఎక్కడ రాశాడు. సో మీరు వెతకాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం రాయబడి ఉన్నది. ఆనాడు దేవుడు యెషయాతో మాట్లాడాడు. ఏమని అంటే, యేసుక్రీస్తు రాకను, యేసుక్రీస్తు పుట్టుకను దేవుడు యెషయాతోనే మొదటిగా మాట్లాడాడని ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. యెషయా గ్రంథంలోనే యేసుక్రీస్తు రాకడ గురించి ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటే, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటే, ఒక కన్య ద్వారా జన్మిస్తా, అక్కడ యేసుక్రీస్తు పేరు ఇమ్మానుయేలు అని రాయబడి ఉన్నది. అదేవిధంగా యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంలో చూస్తే, రాజాది రాజు రాబోతున్నాడు, తనకు మార్గము సిద్ధము చేయుడి అని రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం చదివాం కదా యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం చదివాం. దాన్ని బట్టి అదే యెషయా వచనాన్ని అనగా యెషయా పాత నిబంధనలో యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనంను మార్కు
చెప్తూ ఆనాడు యెషయాతో దేవుడు ఆల్రెడీ మాట్లాడాడు. ఇదిగో ఒక దూత వచ్చును, ఆ దూత మార్గమును సిద్ధము చేయను. ఆ దూత ఎవరో కాదు, అతనే జాన్ ది బాప్తిసము యోహానే, దేవుని దూత. చదవమ్మ ఒకసారి 2వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా ప్రవక్త రాసిన విధమున ఇదిగో నీ మార్గమును సిద్ధమనుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమనుచుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు. ప్రభు మార్గమును సిద్ధము చేయండి, ఆయన త్రోవను తీర్చిదిద్దండి. అంటే పాడైన స్థలము, పాడైన త్రోవను, రాళ్ళు, రప్పలు, ముళ్ళులు అనగా పాపమనే రాళ్ళు, పాపమనే ముళ్ళులు, పాపమనే ఈ పాప లోకములో ప్రభుని, ఆ రాజాది రాజుని రాకడకు, ఆ పరిశుద్ధ దేవుని రాకడకు, ఆ పరలోక తండ్రి రాకడకు ఈ లోకంలో మార్గము సిద్ధము చేయుడి అని దేవుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో రాశాడు. చాలా మందికి దేవుడు యెషయా గ్రంథంలో యేసు ప్రభు గురించే రాశాడని తెలుసు. నిజానికి జాన్ ది బాప్టిస్ట్ గురించి రాశాడు. జాన్ ది బాప్టిస్ట్ గురించి కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. అది చాలా మందికి అసత్యం తెలియదు. ఒక దూత అన్నాడు. ఆ దూత ఎవరు? జాన్ ది బాప్టిస్ట్. అంటే జాన్ ది బాప్టిస్ట్ గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడ్డట్టే కదా. ఇది చాలా మంది చెప్పారు. యేసు ప్రభు యేసు ప్రభే. కానీ యేసు ప్రభు స్వయంగా అన్నాడు, నేను ఒక్కడి వల్ల అన్ని సాధ్యం కాదు, నాతో అందరూ ఉండాలి. అప్పుడు మనం యేసు ప్రభు జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు జీవితం ఎలా సిద్ధమైంది, ఆయన గురించి ఎవడు ప్రకటించాడు, ముందు ఆయన ఎవరు అంటున్నారో ఆయన గురించి, అనగా తల్లి మరి గురించి మాట్లాడుకోవాలి. ఆయన 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 ఒక రాకడను బట్టి ఆయన త్రోవను సిద్ధ చేసేవాడు ఎవరు అంటే జాన్ ది బాప్టిస్ట్, ఆయన గురించి మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు రాకకు ప్రారంభమైన మరియ తల్లి యోసేపు గురించి మనం మాట్లాడుకోవాలి. మరి యేసుక్రీస్తుని ఒళ్ళో వేసుకున్న సైమన్, ప్రధాన యాజకుడైన సైమన్, అతని గురించి మనం మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తుతో నాకు రక్షణ వచ్చింది, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తా అంటే యేసుక్రీస్తు జీవితం అలాగే వచ్చేలేదు. ఒక ప్రణాళిక బట్టి, ఒక కార్యము కొరకై, ఒక ప్రణాళిక, ఒక కార్యం, ఒక చిత్తానుసారం యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇది ఎవరు బోధించట్లా. సత్యాలను, యథార్థమైన సత్యాలను ఎవరు బోధించట్లే. అదే చాలా బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు అనేది రక్షణ వస్తుంది. ఎస్, ఆయన వల్ల రక్షణ వస్తుంది. నువ్వు చెప్పేదే ఉంది, ఇందులో వాక్యమే చెప్తుంది. కొత్తగా నువ్వు చెప్పేదే ఉంది. కానీ ఎలా మొదలైంది, దాని ప్రారంభం ఏమిటి, దాని స్థితిగతులు ఏమిటి, యేసుక్రీస్తు జీవితం రావడానికి దేవుడు ఎంత మందిని సిద్ధపరచుకున్నాడు. యెషయాను ముందు సిద్ధపరిచాడు. యెషయా ద్వారా ముందు ప్రకటించాడు. యెషయా తర్వాత పాత నిబంధనలు ఎంతో మంది ప్రవక్తల ద్వారా ప్రకటించాడు. అది ఎంతో మంది ప్రవక్తలతో పాటు తల్లి మరియ ప్రధానము, యోసేపు ప్రధానము, ఆలయంలో ఉన్న సైమన్ ప్రధానము, అదే ఆలయంలో ఉన్న అన్నా ప్రధానము, 12 శిష్యులు ప్రధానమైన వారు. ఇలాంటి అందరి గురించి బోధించారు. అందుకే మార్కు సువార్తను స్పష్టంగా, క్లియర్ గా ప్రతి ఒక్కరికి బోధించడానికే దేవుడు ఈ మార్కు సువార్తను బోధించమని ముందుగా మనకి ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మార్కు సువార్తలో ఉన్న ఆ మాట ఏది? ఇదిగో ఆయన కొరకై మార్గం సిద్ధం చేయుడి. 3వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా జాన్ ది బాప్టిస్ట్ ని ఉద్దేశించే వచనం రాయబడి ఉన్నది. ఈ ఎడారిలో ఎలుగెత్తి పాపులందరినీ కూడా పరిశుద్ధపరుస్తూ నీతి బాప్టిజం పరిచయం చేసిన వాడే ఈ బాప్తిజం యోహాను. ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ మాత్రం ఆలోచించకుండా చేతికి పైకెత్తి అడుగు. రేపు ఇదే ఉండదు. ఇది జనరల్ క్లాస్ కాదు. ఇవాళ డౌట్స్ పెట్టుకుంటే రేపు అడగడానికి. మనం చాలా బిజీ ఉన్నాం. మార్నింగ్ లైవ్ ఉంటుంది, మధ్యలో సెషన్స్ ఉంటాయి, మళ్ళీ ఇది ఉంటుంది. సో ఇప్పుడే ఏ డౌట్ వచ్చినా చేతి అడుగు. ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి, నేను రేపు అడుగుతా, నేను అడిగిన టైం లేదు, నేను టైంని బట్టి టైం నాకు, నేను టైం చూస్తున్నట్టు నీకు టైములు వాచ్ నేను ఇవ్వలేదు. నీకు ఇప్పుడు డౌట్ ఉంది, ఇప్పుడే అడిగి. రేపు డౌట్ వస్తే రేపు అడుగు. సో ఎవరికి ఏ డౌట్ వచ్చినా, ఆన్లైన్ లో ఉన్నారు ఎవరికి ఏ డౌట్ వచ్చినా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను వెంటనే మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తా. సో యెషయా గ్రంథంలో యేసు ప్రభు గురించే కాదు,
జాన్ ది బాప్టిజం గురించి 40:3 రాయబడి ఉన్నది. ఆ ఒక వ్యక్తి, ఒక దూత వస్తాడు. ఆ దూత తను మార్గము సిద్ధం చేస్తాడు. అతను కురుకు మార్గము సక్రమంగా చేస్తాడు. పాపులందరినీ కూడా పరిశుద్ధపరుస్తాడు నీటి బాప్టిజం ద్వారా. నీటి బాప్టిజం అని రాయబడలేదు యెషయా 40:3 కానీ మార్గం సిద్ధం చేస్తాను రాయబడి ఉంది. అదే యెషయా గ్రంథం 40:3 నీటి ఒక దూత అన్నాడు కదా, ఆ దూత ఎవరో కాదు, ఆ దూతనే జాన్ ది బాప్టిస్ట్. ఇప్పుడు మీరు చదవబోతున్న 4వ వచనం. డౌట్ అడుగు. యెషయా 61 అధ్యాయం. ఆ అధ్యాయం ఇద్దరికి వర్తిస్తుంది. ఒకటి ఆ వచనాన్ని యేసుక్రీస్తు కూడా సువార్తలో దాన్ని ఉద్దేశిస్తూ లూకా సువార్త 4:18 ఆ మాట చెప్పాడు. ఆ కొటేషన్ యెషయా పుస్తకాన్ని బోధించాడు యేసుప్రభు. ఒకటి. రెండవది యెషయాకి కూడా వర్తిస్తుంది ఆ మాట. యెషయా గ్రంథంలో యెషయాకి ఎంత వర్తిస్తుందో యెషయా ద్వారా యేసుప్రభు కూడా ఇదే చేయబోతున్నాడు అని చెప్పి వర్తిస్తుంది. అలా అభిషేకం గురించి రాయబడింది యెషయా గ్రంథం 61. ఎంపిక గురించి రాయబడింది. నీవు ఎంపికైన తర్వాత, నేను అభిషేకించిన తర్వాత నువ్వు ఏ ఏ కార్యాలు చేయాలని కూడా రాయబడింది. అంటే బంధింపబడిన వారిని బంధింపచేయాలి, సరసాల్లో ఉన్న వారిని, అనారోగ్యాలను, మాంత్రిక తాంత్రికత ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి దేవుని ఎన్నుకున్నాడని యెషయాతో కూడా చెప్పాడు. అదే కొటేషన్ ని యేసుప్రభు కూడా పాటించాడు. ఇది కొటేషన్ అంటారు. అది కొటేషన్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. కొటేషన్ అది కాదు, రెఫరెన్స్. పాత నిబంధనలో రాయబడ్డది నూతన నిబంధనలో నిజంగా జరిగినది. అందుకే పాత నిబంధనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కథోలికులు. ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ వెరీ ప్రీషియస్ టు క్యాథలిక్స్ వై, బికాస్ విదౌట్ ఓల్డ్ టెస్టమెంట్ దర్ ఇస్ నో న్యూ టెస్టమెంట్. ఇప్పుడు చూడండి, యెషయా పుస్తకం రాయబడిందా? ఇప్పుడు సడన్గా ఎవరన్నా సువార్త డైరెక్ట్ గా మార్కు సువార్త మత్తయి మార్కు చదివాడు అనుకో, ఈ యెషయా ఎవడని అది తెలియదు కదా. వాడిని చేసిన గూగుల్లోకి వెళ్ళి వెతుకుతాడు. అలా కాదు, తప్పు. బైబుల్ చదివే విధి విధానం అది కానే కాదు. పాత నిబంధన చదువుకుంటూ వస్తేనే. ఇప్పుడు మార్క్ ఇక్కడ యెషయా గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది ఏ అధ్యాయం ఏ వచనం అని ఎవరు తెలుసు? అక్కడ రాయబడలేదు అధ్యాయం వచనం, రాయబడలేదు. అది రాయాలంటే నువ్వు గురువుని, అది తెలుసుకుంటే గురువుని వెళ్ళి సంపాదించాలి. ఎటువంటి గురువుని సంపాదించాలి? ఎవరికైతే పాత నిబంధన నూతన నిబంధన రెండింటి జ్ఞానం ఉందో వాడిని వెళ్ళి సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది సో యెషయా గ్రంథం 40:3 జాన్ ది బాప్టిస్ట్ పేరు లేదు కానీ జాన్ ది బాప్టిస్ట్ ను ఉద్దేశించి రాయబడింది యెషయా చాప్టర్ 40:3. ఇప్పుడు ఆ ఎడారిలో ఎలుగెత్తి అరిచేవాడు ఎవరనేది మార్కు సువార్త 1:4 రాయబడింది. మార్కు సువార్త 1:4 ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనము అనేడు బాప్టిజమును పొందవలెనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యోహాను ఎడారిలో ఎలుగెత్తి అరుచుకుంటూ చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు? ఇదిగో మీ మధ్యలోకి ఒక రాజు రాబోతున్నాడు, కాబట్టి మీరు 2 కార్యాలు చేయాలి, 3 కార్యాలు చేయాలి. ఒకటి, హృదయ పరివర్తన, రిపెంటెన్స్. హృదయ పరివర్తన చెందుడి. రెండవది, పాపము నుంచి వైదొలగండి, అనగా టర్న్ ఫ్రమ్ సిన్స్. మూడవది, హృదయ పరివర్తన, పాపం నుంచి వైదొలగండి. మూడవది, దేవుని క్షమాపణ పొందుడి, గాడ్స్ ఫర్గివ్నెస్. ఎడారిలో జాన్ ది బాప్టిస్ట్, బాప్తిసము యోహాను ఈ 3 కార్యాలు చేయండి, ఈ 3 కార్యాలు చేసి దేవుని రాజ్యంను వెతుకుడి అన్నాడు. హృదయ పరివర్తన చెందని వాడు ప్రభుని క్షమాపణ పొందలేడు. ఇట్స్ వెరీ క్లియర్. నీ హృదయ పరివర్తన అనగా నేను చేసింది పాపము. దీనికి ఇంకొక వర్డ్ కన్ఫెషన్. నీ మనసు పూర్తిగా నువ్వు ఒప్పుకోవాలి, ఎస్ నేను ఈ పాపం చేశాను. హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి.
ఎస్ నేను చేశానంటే చేశాను. ఎవరి దగ్గర ఒప్పుకుంటావు? వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి. జాన్ ది బాప్టిస్ట్ అదే అరుస్తాడు, నీ మనసులో ఉన్న పాపమును దేవుని వద్దకు ఒప్పుకో, హృదయ పరివర్తన చెందు, హృదయాన్ని మార్చుకో, మనసుని మార్చు. అదే కాక మనసు మార్చుకొని దేవుని దగ్గర పాపం ఒప్పుకున్న తర్వాత, మనసు మార్చుకొని దేవుని దగ్గర పాపం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పాపము చేయకు, పాపము నుంచి వైదొలుగు అనగా పాపాన్ని విడిచిపెట్టి మళ్ళీ పాపాన్ని పట్టుకో, మళ్ళీ పాపను చీరించు. మూడవది, ఎప్పుడైతే హృదయ పరివర్తన చెందుకొని పాపాన్ని విడిచిపెట్టేస్తావో దేవుని క్షమాపణ అప్పుడే నీ మీద వస్తుంది. ఎప్పుడైతే దేవుని క్షమాపణ నీ మీద వస్తుందో అప్పుడే ప్రభు రాజ్యం గురించి నువ్వు పనిచేస్తావు. హృదయ పరివర్తన చెందనిదే, నీ పాపాలను విడిచిపెట్టనిదే, హృదయ పరివర్తన చెందినదే, నీ పాపాలను విడిచిపెట్టినదే నువ్వు దేవుని క్షమాపణ పొందుకోలేవు అని జాన్ ది బాప్టిజం క్లియర్ గా చెప్పేశాడు. యోహాను బాప్టిజం క్లియర్ గా చెప్పాడు. ఈ 3 కార్యాలు చేస్తేనే నీవు దేవుని ఒప్పుకుంటావు. ఇప్పుడు జాన్ ది బాప్టిస్ట్ ఎడారిలో అరుస్తూ ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? 4వ వచనం మళ్ళీ చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనమును అనేది బాప్టిజం పొందవలేనని ఎడారి యందు యోహాను ప్రకటిస్తున్నాడు. అంటే యేసు ప్రభు రాక మునుపు, యేసు ప్రభు తన సేవ ప్రారంభము 12 సంవత్సరాలకి చేశాడు. అదే క్లియర్ గా చూస్తాం మనం సువార్తలో పోను. ఓకే, సో ఇక్కడ యేసు ప్రభు పూర్తిగా సేవలోకి అనగా 30 సంవత్సరాల జీవితంలో సేవ మొదలు కావడానికి మునుపు ఆయన యందు జీవించడానికి యెహోవా తండ్రి యొక్క క్షమాపణ అవసరము అని మార్కు స్పష్టంగా రాశాడు. ఇక్కడ క్షమాపణ లేకపోతే, హృదయ పరివర్తన లేకపోతే, పాపాన్ని వైద్యులేకపోతే నువ్వు క్షమాపణ పొందలేవు. క్షమాపణ పొందన్నాడు యేసు ప్రభుని వెతకలేవు, యేసు ప్రభు వద్దకు వెళ్ళలేవు. అందుకే జాన్ ది బాప్టైజ్ ఫస్ట్ టైం బాప్తిజం ఇవ్వను, ఫస్ట్ టైం నీటి బాప్తిజమును తీసుకొచ్చు. 5వ వచనం మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదా దేశ వాసులందరూ యెరూషలేము పూర్వవాసులెల్లరూ అతనిని సంపాదింపవచ్చిరి. తమ తమ పాపమును వారు ఒప్పుకొనుచుండగా యోర్దాను నదిలో యోహాను వారికి బాప్టిజం ఇచ్చుచుండెను. ఎక్కడ నుంచి వచ్చారు? యూదా పట్టణ వాసులు, యెరూషలేం పట్టణ వారు జాన్ ది బాప్టైజ్ ని కలవడానికి వచ్చారు. ఎక్కడ కలవడానికి వచ్చారు? ప్లేస్ ఏంటి? యోర్దాను నది తీరమున. యోర్దాను నది తీరం దగ్గర వీళ్ళు కలవడానికి వచ్చారు. ఎవరు? యూదా పట్టణంలో వారు, యెరూషలేం పట్టణం వారు. వచ్చిన తర్వాత వాళ్ళతో జాన్ ది బాప్టైజ్ మాట్లాడి చెప్తున్నాడు, ఇదిగో మీరు హృదయ పరివర్తన చెందండి, పాపాన్ని వైదొలగండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని క్షమాపణ పొందుకోండి. అప్పుడైతేనే మీకు నీటి బాప్టిజం ఇవ్వబడుతుంది. వాటర్ బాప్టిజం. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి రోమన్ క్యాథలిక్ లో వారు ఎందుకు పుట్టిన పిల్లకి 8 రోజులకే బాప్టిజం ఇచ్చేస్తున్నారు? ఏ పాపం? బాప్టిజం ఒకవేళ హృదయ పరివర్తన చెందిన వారికైతే, బాప్టిజం ఒకవేళ పాపం చేసిన వారికి అయితే, బాప్టిజం ఒకవేళ దేవుని క్షమాపణ కొరికి అయితే కనుక, నీటి బాప్టిజం ఒకవేళ ఈ 3 లక్షణాలకైతే కనుక, మరి పుట్టిన పిల్లగాడికి ఎందుకు బాప్టిజం ఇస్తున్నారు మీరు 8 years కి రోమన్ క్యాథలిక్ లో అని మీరు అడిగితే సమాధానం ఏమనగా, ఒక పురుషుడు ఒక స్త్రీ శారీరకంగా కలుస్తేనే పాపం. లైంగికమైన కలవడము కలిసిన తర్వాతే పాపము పుట్టుక. పాపం పుట్టుకతోనే ఒక మనిషి పుడతాడు. అంటే అది పాపమే కదా. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఖచ్చితంగా పాపం అనే వేరును కూడా నమ్ముతుంది. పాపం అనే వేరు, పాపం అక్కడి నుంచి మొదలైంది కదా. మరి ఒక బిడ్డ జన్మించాలంటే తల్లిదండ్రులు, భార్యాభర్తలు కలవనిదే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా అవుతారు? సో అది కూడా పాపం అని రోమన్ క్యాథలిక్ చర్చ్ నమ్ముతుంది. కాబట్టి
బాప్తిజం అనే ప్రక్రియ అక్కడ మొదలైంది. అది కూడా పాపమే కాబట్టి అప్పుడే వారికి నీటి బాప్టిజం ఇచ్చి నీరు తైలముతో అభిషేకించి ఆ బిడ్డ పాపాన్ని క్షమించి తన్ని జీవింపజేస్తారు. ఇది రోమన్ క్యాథలిక్ వారు చేసేవారు. రోమన్ క్యాథలిక్ వారు నీటి బాప్టిజం ఎందుకు చేయరు? మరి ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నీకు లోక జ్ఞానంతో పాటు దేవుని జ్ఞానం నేర్పించిన తర్వాత నీకు తీసుకెళ్లి బాప్టిజం ఇవ్వాలని ప్రొటెస్టెంట్ వారు చెప్తున్నారు. ప్రొటెస్టెంట్ వారు నీటి బాప్టిజం నీకు ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాడైన తర్వాత నువ్వు యేసు ప్రభు ఏంటో తెలుసుకున్న తర్వాతనే నీటి బాప్టిజం ఇవ్వాలని ప్రొటెస్టెంట్ రూల్ ఉంది. వాళ్ళు అలాగే ఇస్తారు. అవునా? అంటే దీన్ని బట్టి ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏం చేస్తారు? శారీరక పాపమును పెద్దగా అయ్యే వరకు పెట్టేసినట్టుగా లెక్క. అది పాపం కాదా? అది పాపమే కదా. శారీరక పాపమును దేవుడు ఒప్పుకోడు. లైంగిక పాపము అంటే మగ స్త్రీ కలవడము, సెక్షువల్ రిలేషన్షిప్, ఇది పాపమే. రోమన్ క్యాథలిక్ చర్చ్ పుట్టుక నుంచి తీసేస్తుంది. అదే రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు మళ్ళీ బాప్టిజం ఎందుకు ఇవ్వరు అంటే, మళ్ళీ నీటి బాప్టిజం ఎందుకు ఇవ్వరు అంటే, ఒక్కసారి రోమన్ క్యాథలిక్ చర్చ్ లో బాప్టిజం స్టార్ట్ అయిపోయింది అనుకో, నువ్వు చర్చ్ తీసుకెళ్ళాలి. తల్లిదండ్రులు పిల్లల్ని చర్చ్ తీసుకెళ్ళాలి. చిన్న వయసు నుంచి చర్చ్ పరిచయం అవుతుంది. చిన్న వయసు నుంచే సువార్తల్లోకి వాళ్ళు పాల్గొంటుంటారు. ఇమీడియట్ ఫస్ట్ హోలీ కమ్యూనియన్ ఇచ్చేస్తారు, దివ్య ప్రసాదం ఇచ్చేస్తారు. దివ్య ప్రసాదం ఇచ్చేసరికి నీకు క్యాథలిక్ లో క్యాటగిజం అని ఒకటి ఉంటుంది. అందులో యేసుక్రీస్తు గురించి అన్ని నీకు బోధించేస్తారు. మాక్సిమం యేసుక్రీస్తు బేసిక్ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేస్తారు. నీ బాప్టిజం తర్వాత నీకు నెక్స్ట్ ఇచ్చేది ఫస్ట్ హోలీ కమ్యూనియన్, దివ్య ప్రసాదంలో నీకు ఇచ్చేస్తారు. దివ్య ప్రసాదమునే ఆత్మీయ బాప్తిజం అని కూడా అనవచ్చు. ఆత్మీయ బాప్తిజం ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు నీకు తెలియనప్పుడు తీసుకున్న బాప్తిజం కానీ తెలిసి తీసుకున్న బాప్తిజం ఏంటంటే దేవుని దివ్య జీవగల దేవుని నువ్వు నీలోకి స్వీకరించేసుకుంటున్నావు. ఎప్పుడైతే జీవగల దేవుని నీలోకి నువ్వు స్వీకరించుకున్నావు, నీ ఆత్మకు బాప్తిజం అయిపోయాడు. నువ్వు ప్రభుని తెలుసుకున్నట్టే లెక్క. ఫస్ట్ హోలీ కమ్యూనియన్ అంటే ప్రభుని తెలుసుకోవడం. అందుకే క్యాటగిజం క్యాథలిక్ లో కంపల్సరీ. అర్థమైందా? క్యాటగిజం ఎందుకు పెడతారు? క్యాటగిజం 10 కమాండ్మెంట్స్ నేర్పిస్తారా? పరలోక ప్రార్థన నేర్పిస్తారా? దివస ప్రసాదం ప్రార్థన నేర్పిస్తారా? 7 సాక్రమెంట్స్ నేర్పిస్తారా? నేర్పించారా? 12 పవిత్ర ఆత్మ వరముల గురించి నేర్పిస్తారా? ద 12 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఒకటి ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా పోతున్నావు కదా క్యాథలిక్ కి, క్యాటగిజం కి. హల్లెలూయా. ఏంటి 12 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఏంటి? అది டார்கெட் பண்றாங்க பிரதர். என்னது டார்கெட் பண்றாங்க? ஞானம் இல்லாதவன் தான் டார்கெட் பண்ணும். ஹalleluya. ஞானம் கூட டார்கெட் பண்றது. దేవుడు జ్ఞానం లేని వారి గురించి వచ్చాడు, జ్ఞానం ఉన్న వారి గురించి రాలా. నీకు మంచి కథ చెప్తా. దేవుడు చెప్పమంటాడు. ఒక చిన్న కథ చెప్తా. ఒక రోజట ఒక ప్రాంతంలో అందరూ గుడ్డోలే ఉన్నారంట. ఎవరు? అందరూ గుడ్డోలే. అలా ఎవరికి చూపేలేదు. ఆ గుడ్డోల ప్రాంతంలో రూల్ ఏంటంటే వాళ్ళు చూపుండ రానియరంట. ఏది? బాగా చూపుండ రానివరంట. అయితే ఆ గుడ్డి వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి ఒక చూపున్న వ్యక్తి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆ గుడ్డి వారిని అడగడానికి. ఏమని? చూపు ఉన్న వారిని ఎందుకు మీ ప్రాంతంలోకి రానివ్వరు? ఎందుకు రానివ్వరు? ఏంటి ప్రాబ్లం ఏంటి? అప్పుడు గుడ్డి వారందరూ చెప్పారంట, చూడనా నీకు చూపు ఉందనే అహం కొంచెం ఎక్కువ ఉంటుంది. నీకు చూపు ఉందనే అహం నీకు కాస్త ఎక్కువ ఉంటుంది. చూపు నాకు లేదనే బాధ నాకు ఎక్కువ ఉంటుంది. పైగా మేము చూపు లేని వారము, గుడ్డి వాళ్ళం కాబట్టి మా పనులు మేమే చేసుకోవాలి. మాకెవడు సాయపడ్డు. సో ఏ పని ఎప్పుడు చేయాలనేది మా దగ్గర ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం మేము చేసుకుంటాం. అందులో నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మేము మొత్తానికి డిస్టర్బ్ అవుతాం. మమ్మల్ని గుడ్డోళ్ళం, మా చూపు తిరిగి మాకు రాదు అని మాకు తెలుసు. అందుకే మేము గుడ్డోళ్ళందరము మీ చూపు నుంచి బయటకు వచ్చి మా గుడ్డి ప్రపంచాన్ని మేము జీవిస్తున్నాము అని. అప్పుడు వెళ్తున్నాడు, కంటి చూపున్నాడంట, బాగా చూపున్నాడంట. అదెట్లయితుంది? చూపు లేని వాడే కదా, చూపున్నవాడే కదా చూపు లేని వాడికి సాయం చేయాలి. ఇక్కడికి ఏమర్థమైంది? ఒక గుడ్డోడు ఒక చూపున్నాడు అర్థం. ఈ గుడ్డోళ్ళని ఎక్కడ జీవిస్తున్నారు? చీకట్లో జీవిస్తున్నారు. ఈ చూపున్నాడు ఎక్కడ జీవిస్తున్నాడు? వెలుతురులో జీవిస్తున్నాడు. చీకటి వెలుతురు, ఇది అర్థమైందా? ఈ గుడ్డలో కోపం ఏంటంటే నీకు చూపు ఉంది, నువ్వు మా దగ్గర రా. అట్లా ఈ పాపపు లోకంలో జ్ఞానులను చూస్తే మీకు కడుపుమంట.
జ్ఞానం ఇస్తుంటే మీకు కోపాలు వస్తాయి. ఈ పాపపు చీకటి లోకములో వెలుతురు దేవుడు సేవకుల ద్వారా వెలుతురు నుంచి నడిపిస్తుంటే గుడ్డోళ్ళకి బాధ అవుతుంది. అది హల్లెలూయా. నువ్వు ఎప్పటిదాకా నువ్వు సువార్త వద్దు, నువ్వు నా వాక్యం చెప్పుకు, నీ వాక్యం వినను, నాకు అవసరం లేదంటావో, దేవుడు ఈ రోజు మాట్లాడి విషయం నాతో మధ్యాహ్నమే. చూడు, నీకు దేవుడు అన్యాయం చేసి నాకు మేలు చేసి నాకు మంచి కథ నేర్పించాడు. నేను జ్ఞాని అని నేను చెప్పుకోను, కానీ నీ యొక్క రిజెక్షన్, నీ యొక్క తిరుగుబాటు నా మీదికి నేను జ్ఞాని అని ప్రూవ్ చేస్తాను. ఐఎమ్ గ్రేట్. నన్ను ఎంత తిరస్సిస్తావో నువ్వు అంతా ఆశీర్వదిస్తున్నట్టు. నేను రెడీ బ్లెస్సింగ్స్ కి. నేను ఎప్పుడు నీ తిరిగిస్తేనే నాకు కావాల్సింది. హల్లెలూయా. నీ వినేశాన్ని నేను కోరకట్లా. నేను వస్తున్నా నీ వద్దకు. జ్ఞానిని చూసి, చూపుంటే వాడిని చూసి పుట్టుడు ఖచ్చితంగా కడుపు అంటుంది. అడిగి చూపుడానికి ఆహాం ఉండదు. అయ్యో పాప మనకి కళ్ళలేదే, మనకి హెల్ప్ చేద్దాం పదా అంటాడు. కానీ చూపు లేనివాడు ఏమంటాడు, నువ్వు నేను నాకు హెల్ప్ చేసేది, నా చేకాలు ఉంది నేను పట్టుకొని పోతా, నాకు ట్రింగ్ బెల్లు ఉంది నేను పట్టుకొని పోతా అంటాడు. ఎంత దూరం కొట్టుకుని పోతావు బెల్లు, ఎంతమంది వినపడతా బెల్లు సప్పుడు. నీ అజ్ఞానంతో నా జ్ఞానాన్ని పోల్చుకో. హల్లెలూయా. నీ అవివేకతను నా వివేకంతో సరి చేసుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్డోల లోకంలో ఉండవు, దేవుడికి చూపించాడు. ఎందుకు ఆ లోకానికి పరిచయం అవుతావు? బయటికి రా, వెళ్తున్న లోకం రా, నా మధ్యలోకి రా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మధ్యన 3 గంటల నుంచి గొప్పగా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని నిమిషాలు మాట్లాడలేవా? నా దేవుడికి ఎన్ని స్తోత్రం. నిన్న రాత్రి నేను పవిత్రంగా ఉండినాను కాబట్టి ఈరోజు నేను ఇంత గొప్ప విషయాలు నేర్చుకోగలను. రాత్రి నేను ఏదైనా పాపం చేస్తుంటే దేవుడు నన్ను ఇంత గొప్పగా బలపరిచేవాడు కాదు. హల్లెలూయా. యథార్థమైన సత్యాల మధ్య జీవించు. అదే నేను చెప్తుంటా. హకీకత్ మే జీనే కా సీఖో. లివ్ ఇన్ ద ట్రూత్, లివ్ ఇన్ ద ఫ్యాక్ట్స్. నిజాల్ని బట్టి జీవించను. సో ఈ అధ్యాయానికి వర్షానికి ఆ కాన్సెప్ట్ కూడా అవసరం. ఎందుకంటే ఈ యూదా పట్టణంలో జెరూసలేం పనులందరూ గుడ్డోలు అన్నమాట. వీళ్ళందరూ వెలుతురు వెతుక్కొని వచ్చారు. అక్కడే యేసు ప్రభువే సత్యమైన వెలుతురు. జాన్ ది బాప్టిస్ట్ అన్నాడు, ఈ చీకటి మార్గమును సక్రముగా చేయుడి, ఈ కురుకు మార్గమును సరిచేయడు. ఎందుకంటే రాజ్యాది రాజు యెషయా గ్రంథం 9వ అధ్యాయము సమాధానకర్త మరి యేసు ప్రభు మన మధ్యలోకి రాబోతున్నాడు. మార్గమును సిద్ధము చేయని ఎలుగెత్తి అరుస్తున్నాడు జాన్ ది బాప్టిస్ట్. అరవడమే కాక అక్కడ వచ్చి హృదయ పరివర్తన చెందే వారికి, పాపమును విడిచిపెట్టే వారికి, దేవుని క్షమాపణ పొందుకోవడానికి వారికి బాప్టిజం ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 6వ వచనం చదువు. వెలుగులోని చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వెలుగే నీకు జీవితం. దేవుడు ఆది కాండం 1వ అధ్యాయం ప్రకారం ముందు భూమి మీదకి వచ్చిన సృష్టించండి వెలుగు. ఆయన చీకటి ఇష్టం లేదట. హల్లెలూయా. కొత్త నిబంధన మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను ఒంటె రోమములు వస్త్రమును నడుమునకు తోడుపట్టిని కట్టుకొని మిడతలను భుజించుచు పుట్టె తేనెను తాగుతూ జీవించుచుండెను. ఈ యోహాను ఇతను ఎలా ఉండేవాడంటే, ఇతను ఎక్కువ అడవుల్లో ఉండేవాడు, డెజర్ట్ ప్లస్ సముద్రం ఒడ్డున ఉండేవాడు. యోర్దాను సముద్రం వద్ద, గలిలియా సముద్రం వద్ద, సేలము అనే సముద్రం వద్ద. ఇది రాసుకో అమ్మాయి. సేలెము అనే సముద్రం ఒడ్డున, యోర్దాను, గలిలియా, సేలెము అనే సముద్రం ఒడ్డున రాసుకోండి. జార్డన్, గలిలియా, సేలెం ప్లస్ ఎడారి, డెజర్ట్ లో ఉండేవాడు. ఈ యోహాను తన బట్టలు ఎలా ఉండేదంటే, ఎలా ఉండేదమ్మా తన బట్టలు? ఒంట చర్మముతో చేసినది. క్యామెల్ స్కిన్ అది కూడా బాగా ఎంటికలు ఉన్న క్యామెల్ స్కిన్ తో చేయబడ్డది. ఇతనికి ఒక లెదర్ బెల్ట్ ఉండేది. లెదర్ బెల్ట్ ఎప్పుడు ఇతనికి ఒక లెదర్ బెల్ట్ ఉండేది. ఇతని ఫుడ్ ఏంటంటే, ఫుడ్ ఏంటమ్మా? మిడతలు తినేవాడు. ఇతను మిడతలు తినేవాడు, బాగా తేనె తినేవాడు. హనీ ఎడారిలో ఉంటాడు కదమ్మా. మిడతలు అంటే పురుగులు, మిడత పురుగులు ఉంటాయి కొన్ని.
అవి భుజించేవాడు. తనకు ఆహారం ఆ మిడతలు తినడం, తేనె తాగడం. తేనె గుండెకు చాలా మంచిది. రోజు కొంచెం షుగర్ పేషెంట్స్ తీసుకోవాలి. 7వ వచనము, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షములు వారను విప్పుటకై నాను యోగ్యుడను కాను. ఈ 1వ అధ్యాయము 1వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో జాన్ ది బ్యాప్టిస్ట్ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను గొప్పవాడిని కాదు, నా వెనుక ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. నేను మీకు నీటి బ్యాప్టిజం మాత్రమే ఇవ్వగలను. ఆయన ఎంతటి గొప్పవాడంటే ఆయన కాళ్ళు చెప్పులు మోయడానికి కూడా అర్హత నాకు లేదు, దాన్ని కూడా నేను సరిపోను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 7 నుంచి కంప్లీట్ చేయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షములు వారను విప్పుటకై నాను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానం చేయించి తిని, కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానం చేయించునని యోహాను జాన్ ది బ్యాప్టిస్ట్ సగర్వంగా చెప్తున్నాడు. ఏమని? నేను ఏ మాత్రము కూడా యేసుక్రీస్తుకు సరిపోను. ఆయన కాళ్ళ కూడా చెప్పులు మోయడానికి కూడా సరిపోను. నేను నీటి బాప్టిజం ఇస్తే ఆయన అనగా రాబోతున్న యేసు ప్రభు పవిత్ర ఆత్మ బాప్టిజం ఇచ్చుకోండి. జీసస్ విల్ బాప్టైజ్ you with Holy Spirit. రాసుకోండి. John the Baptist will baptize you with holy water. Holy water, Holy Spirit. పరిశుద్ధ నీళ్లు, పరిశుద్ధ ఆత్మ. యేసు ప్రభు నిన్ను పరిశుద్ధ ఆత్మతో అభిషేకింపగా, అంటే పరిశుద్ధ ఆత్మను పొందువారు కూడా పరిశుద్ధ బాప్తిజం పొందారని. ఇతరు నీటిలో మాత్రమే నీ పాపాలు కడగడం. అంటే నీ శరీరాన్ని ఎప్పుడైతే నీటిలో ముంచుతారో నీ పాపాలను విడిచిపెట్టేస్తావో నువ్వు నీటి బాప్తిజం పొందుకున్నావు. యు ఆర్ కాల్డ్ అ క్రిస్టియన్. కానీ నీ హృదయంలో ఉన్న శుద్ధి, నీ హృదయంలో పాపము కడగాలంటే యేసు ప్రభు ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ, ఎవరినైతే పరిశుద్ధాత్మ వస్తుందో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళ హృదయంలో కూడా శుద్ధి చేసుకుంటారు. నీటి బాప్టిజం పైవేశాన్ని బాప్టిజం ఇస్తే పవిత్ర ఆత్మ లోపటున్న పాపాన్ని కూడా కడిగి వేస్తాడు. ఈయన యోహాను బాప్టిజం నీటితో బాప్టిజం చేస్తే యేసు హోలీ స్పిరిట్ తో బాప్టిజం చేస్తాడు. ఇప్పుడు మీ అందరూ తెలవాల్సిన విషయం ఇక్కడ ఒకటి బాగా గమనించాలి. మీకు డౌట్స్ రావట్లేదు. మీకు ఏదో డౌట్స్ రావట్లేదు అంటే మీకు దేవుని మీద ఇష్టం లేదు. దేవుని మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క నిమిషానికి ఒక డౌట్ అడుగుతుంది. హల్లెలూయా. కొంచెమంది నా మాట కానివ్వు, అప్పటి నుంచి మాట్లాడు, నేను మాట్లాడడం మధ్య నుంచి మాట్లాడతాను, మాట కానివ్వు. కొంచెమంది బ్రదర్ గారిని క్వశ్చన్ అడిగితే ఏం చిరాకు పడతాడేమో అనుకుంటా. నేను చిరాకు పడ్ను, నేను క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. చెప్పు. యోవా తండ్రి ఇది అన్నా విన్నాను. ఎస్, యోవా తండ్రి ఆత్మ యేసుక్రీస్తు ఆత్మను కలిపితే పరిశుద్ధ. కానీ మరియ మాత మీదకి యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆత్మ వచ్చింది. మరి అది ఎవరు ఆత్మ? అది యోవా తండ్రి. ఓకే, సరే. మీరు ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జాన్ ది బ్యాప్టిస్ట్ జీవిత చరిత్ర అనేది మార్కు సువార్తలో రాయబడి లేదు. రైట్? జాన్ ది బ్యాప్టిస్ట్
మరియు యేసుక్రీస్తు పుట్టుక గురించి కూడా మార్క్ రాయలేదు. బర్త్ ఆఫ్ జీసస్, బర్త్ ఆఫ్ జాన్ ది బ్యాప్టిస్ట్ మార్క్ రాయలేదు. అంటే యేసు ప్రభు పశువుల పాకలో పుట్టినట్టు, యేసు ప్రభు 12 సంవత్సరాలకు తప్పిపోయినట్టు, లేదా యేసుక్రీస్తు 8వ రోజుకు సున్నతి జరిగించబడ్డట్టు రాయబడలేదు. మరి మార్క్ రాయలేదంటే మరి ఎవరు రాశారు? లూకా రాశారు. జాన్ ది బ్యాప్టిస్ట్ గురించి మీరు లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ధ్యానించవచ్చు మొత్తం చాప్టర్. యేసుక్రీస్తు గురించి లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మీరు ధ్యానించవచ్చు. ఆయన పుట్ట గురించి 1వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము మీరు ధ్యానించవచ్చు. మార్క్ జాన్ ది బ్యాప్టిస్ట్ గురించి, యేసు ప్రభు పుట్టుక గురించి రాయలేదు. ఇక్కడ జాన్ ది బ్యాప్టిస్ట్ గురించి నేను చెప్తా. తన తండ్రి పేరు జకరాయ, తల్లి పేరు ఎలిజబెత్. యేసు ప్రభు తండ్రి పేరు యోసేపు, తల్లి పేరు మరియమ్మ, మేరీ ఎలిజబెత్ ఇద్దరు కూడా కజిన్స్, ఆంటీ రిలేషన్షిప్. ఎలిజబెత్ మేరీ ఇద్దరు కూడా లేవి గోత్రానికి చెందిన వారు. అంటే యేసు ప్రభు తండ్రి వంశము యూదా, ఎందుకంటే తను దావీదు వంశిస్తుడు. తల్లి మరియా లేవి గోత్రురాలు, అనగా గురువుల వంశము. అందుకే జీసస్ క్రైస్ట్ ని కూడా హై ప్రీస్ట్ అని పిలుస్తారు. యేసును చాలా చోట ప్రధాన యాజకుడని పౌలు సంబోధించాడు. ఇది ఒక మూల కారణం. యేసుక్రీస్తు తల్లి గారు గోత్రము లేవి గోత్రము. లేవిలో ఉన్న వారందరూ ప్రీస్టర్స్ కాబట్టి యేసు ప్రభువును కూడా హై ప్రీస్ట్ అని పిలుస్తారు. ఇది అర్థమైందా? అర్థమైందా? డౌట్స్ చెప్పండి. మార్క్, అపోస్తుల్ మార్క్ వచ్చి యేసుక్రీస్తు పుట్టుక గురించి రాయలేదు, జాన్ ది బ్యాప్టిస్ట్ పుట్టుక గురించి రాయలేదు. మరి ఇద్దరు పుట్టుక ఎక్కడ రాస్తుంది? మత్తయిలో రాస్తుంది, లూకాలో రాస్తుంది. ఈవెన్ యోహాన్లో కూడా ప్రత్యేకంగా రాయబడలేదు. మత్తయి, లూకా ఇద్దరు కూడా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు పుట్టుక గురించి రాశారు. సో మీకు ఎందుకు రాయలేదని చెప్పడానికి ఒక బ్రీఫ్ హిస్టరీ రావాలి కాబట్టి మీకు చెప్పిన. ఎప్పుడైతే అదే స్టడీలో ఎప్పుడైతే మార్కు యేసుక్రీస్తు ప్రయాణం చేయనప్పుడు అపోస్తులతో ప్రయాణం, అంటే పౌలుతోటి, బరబరాతోటి, పేతులతో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు జీవితాన్ని తెలుసుకొని రాశాడు. అందుకే మంది ఫస్ట్ డౌట్ ఇది ఇప్పుడే చెప్పము. సువార్తలో పోంగా ఎందుకు రాశాడు, ఎవరి సాయంతో రాశాడు అనేది ముందు తెలుస్తుంది. అన్ని ఇవల్ల చెప్పం కదా అది. సో జాన్ ది బ్యాప్టిస్ట్, జీసస్ క్రైస్ట్ ఎక్కడో కజిన్స్ అవుతారు. ఈ యోహాను బాప్తిజం యోహానికి యేసుక్రీస్తుకి దాదాపు 7 నుండి 3 నెలల వరకు డిఫరెన్స్ ఉండవచ్చు. అంటే జాన్ ది బ్యాప్టిస్ట్ పెద్దవాడు యేసు ప్రభు కన్నా. ఈ ఇద్దరు ఎక్కడో చుట్టరికమే, ఎక్కడో కాదు చుట్టరికమే. ఎక్కడో చుట్టరికమైంది, లేవి గోత్రులు కాబట్టి చుట్టరికమే. మరియా మాతకు ఎలిజబెత్ కు చుట్టరికం ఉన్నప్పుడు జాన్ ది బ్యాప్టిస్ట్ కి యేసు చుట్టరికం ఉండదా? ఉంటది. అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైందా సిస్టర్? గుడ్డి వారి లోకంలో జీవిస్తున్న ఓనా రుచిత మేరీ, అర్థమవుతుందా? ఏం నిమిషాలు నీకు బాప్టిజం పెట్టారు, రుచిత మేరీ బాగా ఫేమస్ అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పమ్మా, ఏం డౌట్? 12 మంది శిష్యుల కోసం తెలుసుకున్నప్పుడు ఈ మాటలు చెప్పినారు కదండి.
యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 21 వరకు కూడా ఈ ఎలిజబెత్ అమ్మ కుమారుడు యోహానేనా ఇది అది చెప్పింది అని అంటే యోహాను సువార్త చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పిన యోహాను సువార్త? అయితే జబదయ కుమారుడు యోహాను అపోస్తలుల జీవిత చరిత్ర చెప్పినప్పుడు చెప్పిన. అవును, మరి ఇప్పుడు మరి మార్క్స్ సువార్త 1వ అధ్యాయంలో మరి ఎలిజబెత్ అమ్మ కుమారుడు యోహాను అని చెప్తున్నారు. జాన్ ది బ్యాప్టిస్ట్ అనే యోహాను గురించి చెప్పినాను నేను. బాప్తిజం యోహాను కాదా? జకరియాకి ఎలిజబెత్ పుట్టినవాడు జాన్ ది బ్యాప్టిస్ట్ కాదా? అవును కదా. జబదయ కుమారుడు కూడా యాకోబు యోసేపు. యాకోబు వేరు, జెబెదయి కుమారుడు యాకోబు వేరు, జాన్ ది బ్యాప్టిస్ట్ యోహాను వేరు. జెబెదయికి 2 కుమారులు తల్లి, యాకోబు యోహాను. జెబెదయి కుమారుడు అని చెప్పేసినా కదా. అవును కదా. జాన్ ది బ్యాప్టిస్ట్ ఎట్లయితే? జాన్ ది బ్యాప్టిస్ట్ జకరియాకి ఎలిజబెత్ పుట్టినవాడు. ఇలా అయింది, ఇలా చెప్పగలుగుతాం. తండ్రి పేరు అంత మ్యాచ్ చేసుకోలేవు. వాడు జెబెదయి కుమారుడు, జకరియా కుమారుడు అని చెప్తున్నాంగా. ఈ యోహాను సువార్త రాసిన యోహానే రాశారు అన్నారు. అవును, జెబెదయి కుమారుడు యోహానే రాశాడు. జాన్ ది బ్యాప్టిస్ట్ రాశాడు యోహాను సువార్త. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడు, జాన్ ది బ్యాప్టైజ్ ఇతను తల్లి పేరు తండ్రి పేరు జకరియా, ఎలిజబెత్. ఓకే. జెబెదయి కుమారుడు జెబెదయి, సలోమి ఈ 2 పుట్టిన వారే యాకోబు, యోహాను. ఈ యోహానే సువార్త రాశాడు. ఈ యోహానే మొదటి లేఖనం, 2వ లేఖనం, 3వ లేఖనం, ప్రకటన గ్రంథం రాశాడు. నా డౌట్ ఏంటి? బ్రదర్ ఆ రోజు మీరు లైవ్ రికార్డ్ ఉంది, మీరు చెక్ చేసుకో. రాజు బ్రదర్ ఎప్పుడు కూడా సువార్తను అబద్ధంగా బోధించలేడు. అంటే హైలీ ఇంపాసిబుల్. 9 months డిఫరెంట్ బిట్వీన్ జాన్ ది బ్యాప్టిస్ట్ అండ్ జీసస్. నో, నాట్ 9 months, 7 months. ఎందుకంటే ఎలిజబెత్ అమ్మ మరియమాతను దర్శించేటప్పుడు మరియమాతకు 3 నెలల గర్భము, ఎలిజబెత్ అమ్మకు ఆల్రెడీ 8-9 నెలలు. సో అక్కడ 8, 9, 3 చూసుకుంటే ఆ 8 ఎలిజబెత్ అమ్మకు ఉండాల్సిన 9 నెలల గర్భం నుంచి 3 నెలలు మైనస్ చేయండి, ఎంత అయింది? 7 కదా. 6 6 to 7 అదే 6 to 7 months డిఫరెన్సెస్ అంతే, నాట్ 9 months. వన్స్ యూ చెక్ ఇట్ అవుట్ బ్రదర్. ఐ థింక్ సో. నేను తప్పు ఉండొచ్చు, మీరు చెక్ చేసి కరెక్ట్ చేయండి. ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇది అయిపోయిందా? ఈ కాన్సెప్ట్ అయిపోయిందా అమ్మాయి? ఇప్పుడు ఎన్ని వర్షాలు కంప్లీట్ చేసాము? సరే, యోహాను సువార్త, మార్కు సువార్త వెళ్ళేటప్పుడు ఇంకొక విషయం మీకు బాగా చెప్పాలి. మధ్యలో చెప్తామని ఆగా. మార్కు సువార్త ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 chapters ఉన్నాయి. వర్షాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వర్షాలు ఉన్నాయి? 678 నుండి 700 వర్షాలు ఉండవచ్చు. 678 షుడ్ బి ద కరెక్ట్ వర్సెస్. మార్కు సువార్తలో 678 వచనాలు ఉన్నాయి. ఎన్ని? ఈ ఒక్క సువార్తలోనే 16 సువార్త, మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి. వచనములు 6, 7, 8 678. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చలో, ఇప్పుడు మనం మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుంచి ధ్యానిస్తాం. కొత్త నిబంధన మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. 9 నుంచి 13 వరకు కంప్లీట్ చేసేసి. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ రోజులలో గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి
యోహాను చేత బాప్టిజం పొందెను. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్రాత్మ పావుర రూపమున తనపై దిగివచ్చుట చూచెను. అప్పుడు పరలోకం నుండి ఒక వాణి, నీవు నా ప్రియ కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నానని వినిపించెను. వెంటనే పవిత్రాత్మ ఆయన్ను ఎడారిలో తీసుకొని పోయెను. అచట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూత ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 13వ వచనాలు చూస్తే 9 నుంచి 11వ వచనం వరకు మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు నజరేతు అని తన సొంత ఊరు. యేసుక్రీస్తు సొంత ఊరు ఏంటి? నజరేతు. ఇది ఎక్కడుంది? గలిలయ సీమలో ఉంది. ఎక్కడ? యేసుక్రీస్తు నజరేతు గలిలయ సీమ నుంచి వచ్చి యోర్దాను నది తీరమున జాన్ ది బాప్టిస్ట్ ద్వారా బాప్తిజం పొందుకున్నాడు. ఇది మనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తున్నాం. అవునా? ఇక్కడ యేసుక్రీస్తు సొంత ఊరు నజరేత్ అనియు, గలిలయ సీమ అనియు, తను యోర్దాను నదికి వచ్చి జాన్ ది బాప్టిస్ట్ ద్వారా బాప్తిజం తీసుకున్నాడని అలా రాసి ఉంది. కానీ ఇంకా వివరంగా ఆ బాప్తిజం అనే స్థలంలో ఏం జరిగింది, యోహానుకి యేసుక్రీస్తుకి ఏ మాట జరిగింది అని చూడాలి అంటే నువ్వు మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వెళ్ళాలి, లూకా సువార్తలోకి వెళ్ళాలి, యోహాను మత్తయిలోకి వెళ్ళి క్లియర్ గా రాసేబడి ఉంది బాప్తిజం గురించి. ఇక్కడ మార్క్ దాన్ని అంత క్లియర్ గా రాయలేకపోయాడు, రాయలేదు కూడా. ప్రైజ్ ది లార్డ్. అదే కాక ఎప్పుడైతే తనకు నీటి బాప్టిజం యోహాను ఇచ్చాడో, యేసు ప్రభు పాపియే కాదు, అక్కడ జాన్ ది బాప్టిస్ట్ ఎవరికి బాప్టిజం ఇస్తున్నాడు? హృదయ పరివర్తన చెందు వారికి, పాపాలను విడిచిపెట్టు వారికి, అంటే పాపాత్మలకు ఇస్తున్నాడు, దేవుని క్షమాపణకు పొందుకునే వారికి బాప్టిజం ఇస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళి బాప్టిజం తీసుకున్నాడు? అక్కడ యేసుక్రీస్తు బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు పాపంతో పుట్టాడా? యేసోపుకి మరియమాతకి ఎటువంటి లైంగిక పాపము జరగలేదు, శారీరక పాపం జరగలేదు. మరి యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళాలి? అక్కడ యేసుక్రీస్తు బాప్టిజం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమనగా, యేసుక్రీస్తు బాప్టిజం తీసుకోవడానికి ముందు తన నీటిలో నడిచి వచ్చి తన వస్త్రముని ఇప్పి జాన్ ది బాప్టిజం ముందు నిలబడ్డంత వరకు అక్కడ ఏమీ జరగల. అక్కడ యేసుక్రీస్తు పాపి కాదు బాప్టిజం పొందుకోవడానికి. ఎప్పుడైతే తన నీటిలో పవిత్ర నీటిలో మునిగి లేచి నిలబడ్డాడో ఆకాశ మండలం తెరవబడ్డది, అంటే పరలోకం తెరవబడ్డది. తెరవబడ్డ తర్వాత ఆ పరలోకం దేవదూత పరలోకం నుంచి ఒక పావురము వచ్చి యేసుక్రీస్తు నెత్తి మీద నిలబడ్డది. నిలబడ్డ తర్వాత ఆ పరలోకం నుంచి ఒక స్వరం వినబడ్డది, యెహోవా తండ్రి స్వరం. అది ఆయన అన్నాడు, ఇతను నా కుమారుడు, ఇతను నన్ను మెప్పించి ఉన్నాడు. బాప్తిజము అంటే కేవలం పాపాన్ని తొలగించుకోవడమే కాదు, దేవుని గుర్తింపు పొందడము కూడా. బాప్తిజము అంటే కేవలం పాపాన్ని పొందడం, గుర్తింపు పొందడం కాదు, దేవుణ్ణి మెప్పించడము కూడా. బాప్టిజంకి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, నీ హృదయ పరివర్తన చెంది పాపమును విడిచి ప్రభుని క్షమాపణ పొందుకోవడం, ఫస్ట్ థింగ్. రెండోది, బాప్తిజం అయిన వెంటనే నీకు గుర్తింపు, ఫలానా పేరు. అందుకే రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు నామకరణ కూడా బాప్టిజంలో కలుపుతారు, పేరు పెట్టేస్తారు. అయితే యేసుక్రీస్తుకి 8వ రోజు తీసుకెళ్ళాడు, ఏం పెట్టారు? పేరు పెట్టారు కదా, ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు కదా, జీసస్ క్రైస్ట్ అని పేరు పెట్టారు కదా, జీసస్ అని పేరు పెట్టారు, జీసస్ క్రైస్ట్ కదా, జీసస్ అని పేరు పెట్టారు. అది ఇక్కడ ఏ పాపము చేయని యేసు ప్రభు వచ్చి నీటిలో మునిగి లేచిన వెంటనే తన మీద పరిశుద్ధాత్మ వచ్చి నిలబడ్డది పావుర రూపంలో. రెండవది, పరలోక తండ్రిని యెహోవా పరలోకంలో తెరిచి, ఇదిగో ఇతనే నా కుమారుడు అని గుర్తింపు. అంటే ఇప్పుడు ఆ యోర్దాను నది దగ్గర ఎవరెవరు ఆ యెహోవా తండ్రి స్వరం విన్నారు? యూదా నుంచి వచ్చిన జనములు,
యెరూషలేము నుంచి వచ్చిన జనములు, యేసు ప్రభు, జాన్ ది బ్యాప్టైజ్, ఇంకా అక్కడ ఉన్నవారు ఇంకెవరెవరు ఉన్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు. దేశం మార్కు సువార్త ప్రకారం ఇంతే. కానీ మత్తయి సువార్త ప్రకారం వెళ్తే జాన్ ది బ్యాప్టిస్ట్ చేత పనిచేసిన అందరే కూడా ఉన్నాయి. లేడా? మొండి నేర్చుకున్నాం. అందుకేనా ఈ గుడ్డి లోకంలోకి బయటికి రా, వెళ్తుల్లోకి వచ్చే తల్లి. ఆ చీకటి లోకం మంచిది కదమ్మా, ముంచేస్తుంది లోకం. టార్గెట్ కాదు ఇది, సరిదిద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో బాప్టిజము అంటే రోమన్ గారు ఇచ్చేది అన్ని పాటిస్తుంది. 4 సువార్తలను కలిపితే బాప్టిజము. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎందుకు గొప్పతనం? చర్చ్ గొప్పతనం ఏంటంటే బైబుల్ ఉన్న ప్రతి అధ్యాయం, ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్చ్ లో రూల్స్ పెట్టబడ్డాయి. ఆ రూల్స్ ప్రకారం పోతే క్యాథలిక్ చర్చ్. సో ఇలా ఆ పావురం వచ్చి యేసుక్రీస్తు మీద నిలబడ్డ తర్వాత, పరలోకం తెరవబడ్డ తర్వాత యెహోవా తండ్రి సాక్ష్యం పలికాడు యేసుక్రీస్తు తరపున, ఇతను నా దైవ కుమారుడు, తనను మెప్పించున్నాడు. బాప్తిజం అంటే నువ్వు దేవుని బాప్తిజం పొందుకొని ఆయన క్రైస్తవాలు అయిపోయినా చర్చలకి బియ్యం వస్తుంది, చర్చలకి పప్పు వస్తుంది, క్రిస్మస్ కానీ చీరలు వస్తాయి, పిల్లలకు CFCA లోన్లు వస్తాయి, స్కాలర్షిప్లు వస్తాయి, రోమన్ క్యాథలిక్ చర్చ్ లో పోతే కన్స్ట్రక్షన్లు వస్తాయి. ఇవన్నీ వస్తాయి అని కాదు నువ్వు బాప్టిజం తీసుకోవాల్సింది. క్రీస్తు యేసునితో వస్తాని బాప్టిజం తీసుకోవాలి, క్షమాపణనితో వస్తాని బాప్టిజం తీసుకోవాలి, హృదయ పరివర్తన చెందుతా అని బాప్టిజం తీసుకోవాలి, దేవుని క్షమాపణ వస్తాని బాప్టిజం తీసుకోవాలి, దేవుడి గురించి బాప్టిజం తీసుకోవాలి, దేవుడి నుంచి వచ్చే లాభాలని బట్టి బాప్టిజం తీసుకోకూడదు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు బాప్టిజం జరిగిందో వెంటనే యేసుక్రీస్తు అక్కడి నుంచి డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోయాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థన, 40 days ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. ఇందులో కూడా ఈ ఫాస్టింగ్ ప్రేయర్ గురించి కూడా మార్కు స్పష్టంగా రాయలేదు. నిజానికి నువ్వు మత్తయి సువార్తకు వెళ్తే కనుక అందులో సైతాను వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 3 ప్రాయములు సైతాను వచ్చి యేసుక్రీస్తును శోధిస్తాడు. ఒకసారి రాళ్ళను రొట్టెగా చేయమంటాడు, రెండోసారి కొండ మీదకి దుంకేయమంటాడు, నీ దేవతలు పట్టుకుంటారులే అంటాడు, 3వసారి నా ముందు మోకరిని నువ్వు సాగిలబడి నేనే దేవుని ఒప్పుకో, ఈ లోకంలో అన్ని రాజ్యాలు నీకు ఇస్తా అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. మార్కులో ఆ 40 రోజుల ఉపవాసం గురించి స్పష్టంగా మార్కు రాయలేదు. ఎందుకు రాయలేదు? క్వశ్చన్ మార్క్. సువార్త చెప్పగా అర్థమైంది ఎందుకు రాయలేదు. ఇక్కడ ఆ ఉపవాసం గురించి రాయలేదు. కానీ మార్కు సువార్త 4వ అధ్యాయంలో 40 రోజుల ఉపవాసంలో ఏం జరిగిందో అది మత్తయి అనబడు లేవి. అవును, మత్తయి వాళ్ళ తండ్రి ఎవరు? మత్తయి వాళ్ళ తండ్రి ఎవరు? మత్తయి వాళ్ళ తండ్రి లేవియా? మత్తయి వాళ్ళ తండ్రి ఎవరు? ఉద్దేశపూర్వకంగా దెబ్బలు తింటావా అమ్మాయి? మత్తయి వాళ్ళ నాన్నగారు ఎవరు? మొన్ననే మనం అపోస్తుల గురించి నేర్చుకున్నాం. ఎక్కడ పోయింది ఆ నేర్పు? పాట రాశాను నేను. మత్తయి వాళ్ళ నాన్న అల్ఫై కుమారుడు. అల్ఫై కుమారుడు లేవి వలే నీ కోసం నేను వేచి ఉన్నా. నేను టార్గెట్ చేయడం అని అనుకున్నావు కదా, అది పక్కన పెట్టి నేర్చుకోవాలి, ముందు పెట్టుకో. చూడు అల్ఫై కుమారుడు చెప్పాడు అక్కడ. హల్లెలూయా. సో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 రోజుల ఉపవాసం గురించి స్పష్టంగా రాయబడ్డది, కానీ మార్కులో స్పష్టంగా రాయబడి లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏం గమనించాలంటే మార్క్ ఇలా రాశాడు. ఏమని? 40 రోజులు యేసుక్రీస్తు కొండల మీద వెళ్లి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి తనకు సాయం చేసినట్టు, దేవదూత పరలోక నుంచి దేవదూతలు వచ్చి యేసు ప్రభుకి పరిచర్య అనగా అతన్ని బలపరుస్తున్నట్టుగాను ఆత్మతో జ్ఞానంతో నింపుతున్నట్టుగాను అక్కడ రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. అదే కాక ఆ కొండ మీద
ఇంకా ఎన్నో మృగ జంతువులు ఉన్నాయని రాయబడి ఉంది. ప్లస్ సైతాన్ యేసు ప్రభును శోధిస్తున్నాడు అని స్పష్టంగా రాయబడి ఉంది. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం వరకు మనం ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 20వ వచనం వరకు ధ్యానిస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి ఆ కాలం పరిపూర్ణమైనదని, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలవేసి చేపలు పట్టు సియోనును అతని సోదరుడు అందేయాను చూచెను. వారు జాలలు మీరును నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు జాలర్లుగా చేద్దునని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్లి పడవలో వలలు బాగు చేసుకొనుచున్న జెబెదయి కుమారుడగు యాకోబును అతని సోదరుడగు యోహానును చూచి వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రి పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం చూస్తే, ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే జాన్ ది బాప్టిజంను జైల్లో వేసేశాం. ఇందాక మా సిస్టర్ అడిగింది, ఈ జాన్ ది బాప్టిజనా మన ఎవరు రాశారు, మన ఏంటి జాన్స్ గాస్పల్ అని. బాప్టిజ కార్యక్రమం ముగించి యేసుప్రభు 40 రోజుల్లో ఉపవాస ప్రార్థన పోయి వచ్చే లోపే జాన్ ది బాప్టిజం జైల్లో వేసేస్తే తన యోహాను సువార్త ఎలా రాస్తారా అమ్మాయి? అర్థమైందా? ఒకవేళ యోహాను సువార్త జాన్స్ గాస్పల్ జాన్ ది బాప్టైజరే రాశాడు అని నువ్వు అంటే కనుక ఇక్కడ జాన్ ది బాప్టైజ్ ని తీసుకెళ్లి జైల్లో పడేశారు. యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగించుకుని వచ్చే లోపలనే జాన్ ది బాప్టైజ్ జైల్లో పడేశారు తీసుకెళ్లి. అతను ఎలా సువార్త రాయగలడు? యోహాను సువార్త నీ అజ్ఞానం కాకపోతే జ్ఞానం కాదు. యెరెమియా యెషయా కూడా సరసాలు ఉన్నప్పుడు లేఖలు రాసేలా చూసారు. కాదు, ఇక్కడ జరగలేదు. అందరి జీవితాలు అన్ని జరుగుతుంది. నా జీవితంలో చీకటి ఉంది, నా జీవితంలో వెళ్తుంది. నీ జీవితం చీకటి లేదు, నీ జీవితం వేరు, నా జీవితం వేరు. యెరెమియా జీవితం వేరు, యోహాను జీవితం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే యోహాన్ని సరసాల్లో వేసేశారో యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ముగించుకుని వచ్చిన తర్వాత తన సరసాల్లో ఉన్న విషయం అర్థమైపోయింది. వెంటనే యేసు ప్రభు యోహాను జాన్ ది బాప్టైజ్ ఏం బోధించాడో యేసు ప్రభు కూడా అదే బోధించడం మొదలుపెట్టాడు. ఎక్కడ? గలిలయ సరస్సు తీరమున, గలిలయ సముద్రపు ఒడ్డున కూడా యేసు ప్రభు తన పరిచర్యను మొదలుపెట్టాడు. యేసు ప్రభు తన పరిచర్యలో మాట్లాడిన మొదటి మాట ఏమనగా, మార్కు సువార్తను బట్టి ఆయన మొదటిగా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో దేవుని రాజ్యము సమీపించినది, కావున పాపము నుంచి వైదొలగి సువార్తను నమ్మండి అన్నాడు. మార్కు యేసు ప్రభు పరిచర్యలో మాట్లాడిన మొదటి మాట ఏమనగా, ఇదిగో దేవుని రాజ్యము సమీపించినది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హాస్ కమ్. దేవుని రాజ్యం సమీపించినది, మీరందరూ కూడా పాపం నుంచి వైదొలిగి సువార్తను నమ్మండి అంటున్నాడు. యేసుక్రీస్తు బోధించబడుతున్న ప్రతి మాట సువార్త. ఎందుకు ఈ 4 సువార్తలకు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తకు సువార్త అనే పేరు ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు పలికే ప్రతి మాట సువార్త మాట, అంటే శుభవచనం, గుడ్ న్యూస్. ఆ యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట శుభవచనము కాబట్టి ఆ శుభవచనానికి సువార్త అని పేరు పెట్టారు. అర్థమైందా గాస్పల్ మీనింగ్? గాస్పల్ ఇస్ నథింగ్ బట్, గాస్పల్ అంటే గుడ్ న్యూస్.
ఇది గుడ్ న్యూస్ ఎందుకైంది? ఎందుకంటే గుడ్ జీసస్ చెప్పాడుగా. పాపమే లేని ఎరగని యేసుక్రీస్తు పలికిన పలుకు, యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు టాక్స్, పారబుల్స్, స్పీచెస్, మిరాకిల్స్, ట్రూత్స్, డెత్, రెజరక్షన్. యేసుక్రీస్తు మాటలు మాట్లాడారు, ప్రామాణిక మాటలు చెప్పాడు, ప్రామిసెస్ చెప్పాడు, స్పీచెస్ ఇచ్చారు, అద్భుతాలు చేశారు, సత్యాలు మాట్లాడారు. తన మరణము, తన పునరుత్థానము, తన రెండవ రాకడ, ఇవన్నీ ఒక మంచి వ్యక్తి యేసు ప్రభు చెప్పాడు కాబట్టే ఇది గుడ్ న్యూస్. ఇది గుడ్ న్యూస్ కాబట్టే ఈ నలుగురు రాశారు కూడా అది గాస్పల్. గాస్పల్ అంటే శుభవచనం. శుభవచనం పలికింది ఎవరు? శుభపరిచయులు యేసు ప్రభు. ఆయన చేసిన ప్రతి కార్యము, తను మాట్లాడిన ప్రతి మాట శుభకరమైన మాట. అందుకే అది గాస్పల్స్ లో రాయబడి. అర్థమవుతుందా? లాస్ట్ కూడా క్లాస్ ఎట్లా అర్థమవుతుందని చెప్పాడు, ఏం అర్థం కాదు. అప్పుడు అపవాది ఉండే, ఇప్పుడు తీసుకున్నాడు, నీకు అది అర్థం కాలేదు, వెంటనే అడుగుతాను అన్ని. ప్రేయిస్తున్నాడు. గాస్పల్ అంటే శుభవచనం. అందుకే యేసుప్రభు అంటున్నాడు ఏమని? సువార్తను నమ్ము. యేసుప్రభువే మార్కు సువార్తలో స్పష్టంగా చెప్తున్నాడు. మార్కు సువార్త 1:15 దేవుని రాజ్యం సమీపించినది, పాపమును విడిచిపెట్టండి, సువార్తను నమ్మండి. యేసుక్రీస్తు తన పరిచయం చెప్పిన మొదటి 3 మాటలు. దేవుని రాజ్యం సమీపించినది, ఇంకా హృదయ పరివర్తనతో పాపాన్ని విడిచిపెట్టండి, మూడవది స్వార్థను విశ్వసించండి. ఇది చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ఆ గలిలియా సీమ నుంచి, అనగా గలిలియా ఆ సముద్ర తీరం నుంచి పోతుండగా ఫస్ట్ ఆయన కంటకు కనిపించిన వాడు సీమోను అందేయ. చదవమ్మా 16వ వచనం, మార్కు సువార్త 1:16. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలలు వేసి చేపలు పట్టుచు సియోనును అతని సోదరుడు గలిలియా పట్టణం కూడా ఉంది, గలిలియా సముద్రం కూడా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? గలిలియా పట్టణం కూడా ఉంది, గలిలియా సముద్రం పక్కకున్న స్థలం అంతా పట్టణం, గలిలియా సముద్రం. అర్థమైందా? గలిలియా సముద్రం వల్లనే గలిలియా సముద్రం ఒడ్డున జీవించే వారందరికీ గలిలియా వాసులని పేరు వచ్చింది. ఇది మర్చిపోవద్దు. అర్థమైతే వెళ్ళంగానే వెళ్తాం. సముద్రం యూతులకు వస్తే వెళ్ళంగానే నాగపట్నం, సముద్రం లోతుకు పోతే సముద్రం కదా. మనం ఏమంటాం? వెలంగని సముద్రం పోతున్నాం, నాగపట్నం సముద్రం పోతున్నాం అంటాం. నిజానికి అది పేరు వెలంగని సముద్రమో నాగపట్నం సముద్రం కాదు, బే ఆఫ్ బెంగాల్. ఏంటి? అర్థమైందా? కానీ బే ఆఫ్ బెంగాల్ గా అది పిలువబడదు, వెలంగని సముద్రం అని పిలువబడుతుంది. మాత అక్కడ దర్శనం ఇచ్చింది కాబట్టి. నాగపట్నం సముద్రం ఉంటేనే అంటారు, నాగపట్నంలో మనుషులు జీవిస్తున్నారు కాబట్టి. సో గలిలియా పట్టణం కూడా ఉంది, గలిలియా సముద్రం కూడా ఉంది. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావచ్చు. ఈ గలిలియా సముద్రం ఒడ్డున చేపలు పడుతున్నారు. ఎవరు పడుతున్నారు? ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిచర్య చేసుకుంటూ పరలోక రాజ్యం గురించి మరియు పాప పరిహారణ గురించి సువార్త గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడో, తను గలిలయ సముద్రం ముందుగా చూసిన వాడు సైమోన్, వాళ్ళ తమ్ముడు ఆండ్రూ, అందేయ. ఇప్పుడు వీర తండ్రి ఎవరు? రాయబడలేదు తండ్రి పేరు. రాయబడిందా? ఇప్పుడు సైమన్, అంద్రియ తండ్రి ఎవరు? ఆయన పేరు? వాళ్ళ తండ్రి పేరు జాన్. ఇప్పుడు ఈయన జాన్ ది బ్యాప్టిస్ట్ కాదు, ఓకే?
జెబిదయ కుమారుడు యోహాను అంతకన్నా కాదు. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు సైమన్కి ఇంకో పేరుందా? పేతురు. ఇంకో పేరు ఉందిగా? పేతురు పట్టుకుందా? రాయి అంటవా? హైప్రెస్ అనగా కొండ అని అర్థం. ఈ సైమన్ ది పేరు. అర్థమైందా? సైమన్ ఆండ్రూ ఇద్దరు అన్నతమ్ముళ్ళు. వీళ్ళ తండ్రి పేరు యోహాను. అది మార్కు సువార్తలో రాయబడలేదు. మరి ఎక్కడ రాయబడినది? నవ్వినంత మాత్రం నా ఆన్సర్ నా ముఖం మీద లేదు. నీ నవ్వులు లేదు చెల్లె, నా బంగారు చెల్లె. నువ్వు ఇచ్చిన క్లాస్ లో ఉంటది. అన్ని నేనే చెప్తే ఇంకా నువ్వెందుకు, నీ సేవ ఎందుకు, ఇంకా నీ వాక్యం ఎందుకు? ఎక్కడ రావడదా? ఆయన చేయదని ఆయన ఆయనకే పనులన్నీ. ఎందుకంటే నా అస్టంటే కదా, ఆయన కష్టపడదు. నిన్ను కష్టపడి చెప్తే తింటది ఆ కష్టాన్ని. ఎక్కడ రాయబడింది? యోహాను. అందుకే అన్న తిరిగి చూడడం గొప్పతనం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ రాసిందానా? సైమన్ ఆండ్రూ తండ్రి పేరు సైమన్ మరియు ఆండ్రూ తండ్రి పేరు యోహాను. ఎక్కడ రాసిబడిందో టీం పనిచేస్తారు దానిపైన. అదే విధముగా యేసుక్రీస్తు వీరిద్దరిని పిలిచారు. వీరిద్దరు కూడా మత్స్యకారులు, ఇద్దరు కూడా ఫిషర్ మ్యాన్. వీళ్ళ వ్యవసాయం చేపలు పడ్డం. అప్పుడు యేసుక్రీస్తు ఇద్దరితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఓ సైమోను మరి అందేయ, రండి, మీకు మనుషుల్ని పడ్డం ఎలా నేర్పిస్తాను. నేను 9 సంవత్సరాలు నేర్పిస్తాను, ఇంకా ఒక మనిషిని పట్టలేదంట. హల్లెలూయా. నీకు మనుషుల్ని పడ్డం నేర్పిస్తాను. చేపలను పడ్డం మానే, మనుషుల్ని పడ్డం నేర్పిస్తా, పాపుల్ని పడ్డం నేర్పిస్తా. నా తండ్రి రాజ్యంలోకి ఆ పాపుల్ని ఎలా తీసుకురావాలని నేర్పిస్తా రా అన్నాడు. అందుకే అంటాం జీసస్ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్. జీసస్ ఈజ్ అ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెవెన్. యేసు ప్రభు పరలోకానికి ఒక ఇన్స్టిట్యూషన్. యేసు ప్రభు ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెవెన్. పరలోక రహస్యాలన్నీ ఈయన ఒక్కడికే తెలుసు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ సీక్రెట్స్ ఈ ఒక్క వ్యక్తికే తెలుసు. ఎవరికి? యేసు ప్రభు. ఇతను పరలోకానికి ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అందుకని అన్నాడు, చేపలేం పడతారు, రండి, మీకు మనుషుల్ని పడ్డం నేర్పిస్తా. యేసు ప్రభు ఎంచుకున్న మొట్టమొదటి అపోస్తుల్లో పేతురు మొదటివాడు, రెండోవాడు వాళ్ళ తమ్ముడు ఆండ్రూ. యేసుక్రీస్తు అపోస్తుల్లో మొదటి అపోస్తులు సైమన్ ద పీటర్. సైమన్ అనే వ్యక్తిని పేతురు అనే పేరుతో మార్చేశాడు. రెండవది ఆండ్రూ. వీళ్ళతో ఏమన్నాడు? రండి, మీరు చేపలు కాదు మనుషులు పడ్డం మీకు నేర్పిస్తా. అలా అంటూ వారిద్దరు చెప్పిన వెంటనే వారి వలలు వదిలేసి, వాళ్ళ చేపలు వదిలేసి యేసు ప్రభుని వెంట పెట్టుకుని యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు. అదే సముద్రము ఒడ్డున యేసుక్రీస్తు మరొక ఇద్దరిని కూడా చూశాడు. మరొక ఇద్దరిని కూడా చూశారు. ఆ ఇద్దరే జేమ్స్. వీళ్ళు అన్నతమ్ములు. మళ్ళీ యోహాన్. వీళ్ళ తండ్రి పేరు జెబిదాయ, వీళ్ళ తల్లి పేరు సలోమి. ఇంకా యోహాన్నే దౌలాడలేకపోయేది. జెబిదాయని సలోమిని ఎక్కడ దౌలాడు? అంతలో చాలా కష్టపడుతుంది. శాంతి అయితే కళ్ళకు రెండు ఇలా ఒత్తులు పెట్టుకుని చూస్తుంది యోహాన్ ఎక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది యేసు ప్రభు సైమన్ ఆండ్రూని గలిలియా సముద్రం తరపున ఎట్లా పిలిచాడో ఈ దేవుడు అదే గలిలియా దగ్గర చేపలు పడుతున్నారు. వీళ్ళు కూడా మత్స్యకారులే. ఈ ఇద్దరిని కూడా వాళ్ళు పిలుచుకోగా ఈ ఇద్దరు అన్న తమ్ముడు తండ్రి జెబెదాయిని వదిలేసి
యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు మొత్తం 4 అపోస్తుల్ని ఒకేసారి ఎన్నుకున్నారు. ఒక్కటే సముద్రం ఒడ్డున ఎన్నుకున్నారు. అదే మన చర్చ జరిగింది 6వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలో ఏం రాయబడింది చూడవచ్చు. అప్పుడు కొందరు స్త్రీలు అనంత దూరం నుండి చూచుచుండేవి. వారిలో మగదల మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమి అని వారు ఉండేది. సలోమి అనేది నువ్వు మార్కు సువార్త 15:40 చెప్పావు. మార్కు పేరు, మార్కు వాళ్ళ తల్లి జేమ్స్ అండ్ జాన్ వాళ్ళ తల్లి సలోమి అని చెప్పావు. నేను అడిగింది యోహానుగా, సీమోన్ ఆండ్రూ వాళ్ళ నాన్న యోహాన్, అది ఎక్కడ చూస్తాం? John's Gospel chapter 1 verse 42. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో సైమన్ ఆండ్రూ వాళ్ళ తండ్రి యోహాన్ అని రాయబడి ఉన్నది. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:42. ఇప్పుడు యాకోబు యోహాను తల్లి సలోమి అని మార్కు సువార్త 15:40 వచనంలో రాస్తుంది. తన తండ్రి జెబెదయి అని 1వ అధ్యాయము 15-16 వచనం రాయబడి. అర్థమైందా లేదా? జెబెదయితో పాటు యాకోబు యోహానే కాదు, చాలా మంది పనివారు ఉంటున్నారు జెబెదయి చేతి. ఎప్పుడైతే యేసు ప్రభు సైమన్ ని పేతురుని పిలిచాడో వాళ్ళిద్దరు వెంబడించడం మొదలు పెట్టారు. అదే గలిలయ సముద్రం ఒడ్డున యాకోబుని యోహానుడు పిలిచాడు. పదండి సేవకి అనగానే వాళ్ళ తండ్రిని అనగా జెబెదయి కుమారుడైన యాకోబు యోహాను తన తండ్రిని, తన పనివారిని అందరినీ వదిలేసి వచ్చేశారు. చూడండి, ఈ జేమ్స్, ఈ జాన్ చాలా ధనవంతులు. వీళ్ళు ఎంత ధనవంతులు అంటే వీళ్ళ పనిచేసేవారు చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా. ధనాన్ని, తండ్రిని, తల్లిని, సమస్తమును వదిలి ప్రభు యేసుని వెంబడించారు. ప్రభు యేసుని వెంబడించాలంటే ముందు అన్నింటినీ వదిలిపెట్టాలి. లోకాన్ని వదిలిపెట్టాలి, లోక సంబంధాలు వదిలిపెట్టాలి, ఎవరిని పట్టించుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు హల్లెలూయా. నేను ఏడలోకి వస్తాను కదా, మనకు 2 hours టైం పడుతుంది వాటర్ నింపడానికి. ఇంత నీళ్ళు వాడతారా మీరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. సో ఇటు విధంగా మనం ఈ రోజు ఈ లైవ్ ఇక్కడికే ముగిస్తాం. యాక్చువల్లీ ఈ రోజు మనం మార్క్ గురించి పూర్తి ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకోవడం వల్ల మనకు ఒక అరగంట 40 నిమిషాలకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం అనుకున్న 2 hours లోపు మనము 2 అధ్యాయాలు లేదా 1 అధ్యాయము కంప్లీట్ చేయలేకపోయాం. రేపటి నుంచి అలా ఉండదు, డైరెక్ట్ మనము అధ్యాయంలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో రేపు మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనము ధ్యానిస్తాం. మళ్ళీ చెప్తున్నాను, లైవ్ ని షేర్ చేయండి. మార్కు సువార్త బోధింపబడుతున్న శుభవచనం ప్రతి ఒక్కరికి పంచండి, ప్రతి ఒక్కరికి తెలియపరచండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ముఖ్యంగా హాఫ్ నాలెడ్జ్ ఉన్న, సగం నాలెడ్జ్ ఉన్న పాస్టర్లకు చెప్పండి. సగం నాలెడ్జ్ ఉన్న పాస్టర్లకు, సేవకులకు, తల్లి మరిని ద్వేషించుకుంటున్న పాస్టర్లకు చెప్పండి. ఇక్కడ మార్కు సువార్త కంప్లీట్ డీటెయిల్స్ తో, పాత నిబంధన రెఫరెన్స్ తో సహా బోధించబడుతుంది. ఈ లైవ్ ని చూడండి అని చెప్పి ఈ లైవ్ ని ఇతరులకు పంచండి. మన మరియ తల్లిని మాట్లాడుతున్నారంటే వీళ్ళ దగ్గర జ్ఞానం లేక మాట్లాడుతున్నారు. వీళ్ళ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి జ్ఞానం వచ్చేలా మనం చేయాలి అంటే వాళ్ళని సువార్తలోకి మనం తీసుకురావాలి. కాబట్టి లైవ్ ని షేర్ చేయండి, లైవ్ ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పంచండి. దేవుని శుభవచనాన్ని ఇస్తుండండి. ఈ రోజు నుంచి వచ్చే మాసం అనగా ఆగస్ట్ 22వ తారీఖు వరకు
మార్కు స్వార్థ గురించి ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు ఫేస్బుక్ లైవ్ లో బోధిస్తూనే ఉంటాను. 5 to 7, 7 అనే 8 అయినా పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఒక అధ్యాయం మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి పాస్ చేయండి, ప్రతి ఒక్కరిని లైవ్ గా ఆహ్వానించండి. ఒక్క మాసము మార్కు సువార్త డీటెయిల్డ్ గా చాప్టర్ టు చాప్టర్, వర్స్ టు వర్స్ మనం నేర్చుకొని దేవుని జ్ఞానమును పొందుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయం 11 గంటలకు లైవ్ లో కలుసుకుందాం. మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు లైవ్ లో కూడా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.